అన్న ఈ నా ఫ్రెండ్ హరి అన్న, ఈ నా ఫ్రెండ్ తేజ అన్న. ఏం చేయాలరా ఇప్పుడైతే? అది కదన్న, తాగుదాం అన్నావు కదన్న. అరే కాదురా, మనం అనుకున్న టైం అయింది, నువ్వు వచ్చిన టైం అయింది. కాలేజ్కి వెళ్ళాకు టైంకి వెళ్ళవు, కనీసం ఈ టైంలోనైనా టైం సెన్స్ లేకపోతే ఎట్లరా? అరే కాలేజ్కి వస్తూ పుస్తకాలు మర్చిపోవడం తెచ్చుకోపోవడం ఓకే, సిట్టింగ్కి వస్తూ మంచి తేకపోవడం ఏందిరా? అసలు సామాన్లేవిరా? ఉన్నాయన్న, తెచ్చాము. మరి ముందే తీర గాడిదే. అరే నీలో మజా బచ్చావడరా అన్న? నేనే అన్న. అరే నువ్వు కొంచెం స్టఫ్కి దూరంగా ఉండరా. ఏన్నా స్టఫ్ మొత్తం నువ్వే దెబ్బతిన్నావు అనుకో, మాకు ఉండదుగా, అందుకని నువ్వు స్టఫ్కి దూరంగా ఉండే. రేయ్ అన్న, వీడికేమైందిరా అలా సైలెంట్గా డల్గా ఉన్నాడు? అంటే ఆ లానకి తెలిసేదేమని భయపడుతున్నాడు. రేయ్ ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు సిగ్గు, శరం, ఇజ్జత్, మానం అన్నీ ఇంట్లో బీరువాలో పెట్టి రావాలరా. అయినా బాబులందరూ కొడుకుల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారా, అది సృష్టి ధర్మం. వాళ్ళు అలా అంటూనే ఉంటారు, మనం ఇలా చేస్తూనే ఉంటాం. సరే అన్న, సోదాపన్నా. సారీ అన్న, అదే తాగుదామని అన్న. కానీ రే అన్నట్టు మర్చిపోయాను, తాగే ముందు మనందరం ప్రేయర్ చేద్దాంరా. సరే, అందరు చేతులు పెట్టండి. నేను కూడా పెట్టాలా? సరే ఏడు. మందు తాగడం వల్ల చచ్చిపోతామని తెలిసినా కూడా తాగుతాం, ఓకేనా? ఒకవేళ నేను చచ్చిపోతే దానికి పూర్తి బాధ్యత మందు తయారు చేసిన వాడో లేదా అమ్ముతున్నవాడో అసలే కాదు, కేవలం తాగుతున్న నేనే, ఓకేనా? ఓకే ఓకే. నాకు నా బ్రతుకు మీద ఆశ లేదు, పక్కవాడి బ్రతుకు మీద ధ్యాస లేదు. తాగడం ఒక యాగంగా, తాగి వాగడం ఒక రోగంగా మేం భావిస్తున్నాం. ఈ రోగిష్టులను నువ్వే కాపాడాలి. హల్లెలూయా. కానీ అరే చోటు, నువ్వేంట్రా మొన్న నీ లవర్ పెళ్ళికి వెళ్ళి గొడవ పెట్టావంట? ఆడు పెళ్ళిలో చికెనే లేదన్నా, అందుకే అన్న కొడీసి వచ్చా అన్న. అదేమన్నా లవ్ స్టోరీ యారా? ఇదేం బొక్కలో లవ్, అదేం తొక్కలో లవ్ రా. అసలు లవ్ స్టోరీ అంటే ఏంటో తెలుసా? చెప్పన్నా. మా రాజుగాంధ్ర లవ్ స్టోరీ అంటే. నేను చెప్తే నువ్వు వింటావా? చెప్పన్నా. బ్రో ఫిజ్, నువ్వు కూడా వింటానన్నా. నువ్వు కూడా. మా రాజుగాడు నేను స్కూల్ ఫ్రెండ్స్. మా టీచర్ గాడు వచ్చి అరే మీరేమవుతారా అని అడిగితే ఆడు పోలీస్ అని చెప్పాడు, నేను డాక్టర్ అని చెప్పిండ్రా. రే రే నవ్వుతున్నారేంట్రా? అంత కామెడీగా ఉందారా? నెక్కరేసుకున్నా కామెడీలే కనబడతానారా? నువ్వు చెప్పన్నా. అరే ఫైనల్గా మేము అయింది ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రాంక్ స్టార్ రాజు. హాయ్ ఫ్రెండ్స్, నేను కెమెరామ్యాన్ రవి. మా ప్రాంక్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటను డింగిన కొట్టండి. అరే మా రాజుగాడికి అమ్మ లేదు, నాన్న ఉండి కూడా లేనట్టే. మా రాజుగాడికి అమ్మైనా నానైనా అన్నీ నేనేరా. అంటే నువ్వు తేడగాడివా? రే ఏంట్రో నా మీద పంచులేస్తున్నావు? అంచులు అంచులు అలగొడతా. ఇది చూసావా ఎంతుందో? ఎంత పోద్ది లోపలికి. అరే మా రాజుగాడికి ఏ దిక్కు లేదు, నాకు ఏ దిక్కు లేదు. మేమిప్పుడు ఫ్రెండ్స్ అయినాం రా. మీరు దిక్కులేని వాళ్ళు కాదన్నా, దిక్కుమాలను. అరే వాడికైనా ఇక్కడ దాకా పోద్ది, నీకు కనిపించదు. అరే మా రాజుగారి ఫాదరు బ్లడ్ బ్యాంక్ హెడ్, ఒక క్లినిక్, ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ప్రజలందరికీ ఫ్రీగా సర్వీస్ చేస్తారా. అప్పుడు అందరు జనాలు ఆయన ఏమనేది తెలుసా? గాడ్ ఫాదర్ అని పిలిచేవాళ్ళరా. ఏమని పిలిచేవారు? అదే క్లినిక్లో రాకేష్ అనేవాడు కూడా డాక్టర్గా చేస్తాడు. మా రవిగాడికి వాళ్ళ నాన్నకి వీడే మీడియేటర్. మంచి చెడు తెలుసుకుంటూ ఉంటాడు రా వీడితో. ఏంది ఎక్కడికి వెళ్తున్నావు? ఇడికే పోతున్నా సార్. నెంబర్ ప్లేట్ ఏది? ఎన్ని మంత్స్ అవుతుంది బండి తీసుకొని? సార్ ఇడికే సార్, అర్జెంట్ సార్, ఎమర్జెన్సీ రీడింగ్ ఎంత ఉంది? ప్లీజ్ సార్.
4500 ఉంది. రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవ్వాలి నీకు? 300 లోపు కావాలి. అడ్జోడు అని ఏది నీది లైసెన్స్ ఏది? బండి పక్క. హెల్మెట్ ఎక్కడా? మర్చిపోయినా. హెల్మెట్ ఏది? హెల్మెట్ ఎట్లా మర్చిపోతావు? బండి పక్క పెట్టు. దిగవా? పైపాటు పక్క. సార్ దగ్గర తీసుకోపో. అర్జెంటుగా జంప్ అయిపోవాలి ఇక్కడ నుంచి. ఏం చేస్తున్నావు ఆయన పోతుంటే? లేదు సార్, ఆ దొంగ లేకపోతుండే. అతను ఎవరో నాకు తెలియదు. ఫోన్ చేయవని ముందు. సార్ అతని నంబర్ నా దగ్గర ఎందుకుంటుంది సార్? స్టేషన్లో కూర్చోబెట్టు, అప్పుడు తెలుస్తుంది వాడు ఎవడో. సార్ నేను నిజంగానే లిఫ్ట్ అడిగాను సార్. తెలుస్తుందమ్మా, నిన్ను అలా కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. నేను ఇప్పుడు ఆ ముసలోని దగ్గరికి వెళ్ళి ప్రాంక్ చేస్తా. మంచిది కాదు, ఫోకస్ ఇంపార్టెంట్ మనకి. సరేనా? అరే నువ్వు పోరా, నువ్వు ప్రాంక్ చేయిపో, మొత్తం ఇరగదీపో, నేను చూసుకుంటాను. నువ్వు కాకా ఈ పుచ్చకాయ ఎంత? 50 రూపాయలు కేజీ. 50 రూపాయలా? ఏం కాకా 20 రూపాయలకి వస్తుంటే 50 రూపాయలు అని చెప్తావు? లేదన్నా, రేట్లు ఎక్కువ ఉన్నాయన్నా. లేదు 20 రూపాయలకే వస్తుంది. ఏడొస్తున్నాయన్న 20 రూపాయలకి? 20 రూపాయలకి 2 వస్తాయి. తీసుకునే మగమేనా అన్న నీది? అసలు తీసుకునే ముఖం కాదా? కాదు. ఎట్లా తీసుకుంటున్నావు చూడు. ఒరే దొంగన కొడుకు ఆగరా, రే దొంగన కొడుకు ఆగరా. ఒరే వీడెవడు? దొంగన కొడుకు. వీడెందుకు ఎత్తుకెళ్ళాడు? మావాడేడి? అందరూ మావనికి అలవాటేలే. ఏంట్రా కొడుకులు మళ్ళీ రోడ్ల మీద రావాలి. వీడి ప్రాంక్ అన్న ప్రాంక్ రాజా అన్న. నేను వాడేవడరా తీసిపోయింది, వాడు కూడా రమ్మని ఇక్కడికి. వాడు కూడా ఎంతమంది ఉన్నారా ఆడ పెట్టదు? ఎయ్యి రావండి కుమన్నా. అన్న వాడే మా కెమెరామెన్. అరే వాడు కెమెరామెన్ అట, వాడిని కూడా రమ్మని రా, వాడిని కూడా 4 తగిలిద్దాం. నమస్తే సార్. నేను కాదు. అరే పట్టుకొని రా వాడిని, పట్టుకొని మళ్ళీ బండి దగ్గరికి వస్తే కాళ్ళు చేతులు ఎరగొడతా. చాలన్నా పుట్టకనేనా? కొంచెం తక్కువ కొట్టాలి. అబ్బా రే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుదామా? నీ అబ్బా ఈ టైంలో సబ్స్క్రైబ్ అయిందా? పడితే కాళ్ళు ఇరగకూడదు. సరే మళ్ళీ వస్తాం. రండి అంకల్, కూర్చోండి. అంతా మంచేనా? అంకల్ అంత మంచిగానే ఉంది. ఇంకేంటి అంకల్? అరే హాస్పిటల్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? బ్లడ్ శాంపిల్ అందరికీ అందుతున్నాయా? అంకల్ అంత కరెక్ట్గానే అందుతుంది. ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఓ పాజిటివ్ బ్లడ్ దొరికిందా? బ్లడ్ దొరికింది అంకల్, ఆల్రెడీ బ్లడ్ ఎక్కిచ్చేసాం, నో ప్రాబ్లం. బ్లడ్ శాంపిల్స్ ఏమన్నా మ్యాచ్ అయ్యా? లేదంకల్, ఏది మ్యాచ్ అవ్వలేదు. ఏం మాట్లాడిండ్రా రాజుగాడు? ఈ మధ్యన ఏమన్నా ఫోన్ చేసిండా నీకు? లేదంకల్, ఈ మధ్య అసలు కలవట్లేదు. అరే వాడేంట్రా గాలి తీయడం బంద్ చేయమని చెప్పరాదురా వాడికి? అర్థం కావట్లేదు అంకల్ వాడేంటో, నేను చెప్పిన కూడా వినట్లేదు ఈ మధ్య. వానికో జాబ్ చూసినా ఫోన్ చేసి వానికి ఒకసారి చెప్పు. ఫొటేజ్ మాత్రం బాగా వచ్చింది. ఇప్పుడు చూసి అంత ఓపిక లేదరా. ఈ టైంలో ఎవర్రా కాల్ చేస్తున్నారు? చూడరా. హలో. అరే రాజు, ఎక్కడున్నారా? అబ్బా ఇప్పుడు నేను అలుగుడుతో కుమ్మించుకొని ఉన్నా అన్న. మా అయ్య అడగమన్నాడా ఇవన్నీ? అరే అది కాదురా. వద్దు, ఆ సూర్యవంశం డైలాగ్ చెప్పించి నొప్పి తెప్పించకు. ఆల్రెడీ నొప్పితోనున్నా. అరే అది కాదురా, నేను చెప్పేది విను. ఇలా ప్రాంకులు చేసుకుని ఎన్ని రోజులు బతుకుతారా?
డాడీ ఏదో మంచి జాబ్ చూశారంట, చేసుకోవచ్చు కదరా. నాకు ఇట్లా జనాలతో కుమ్మించుకోవడమే బాగుంది. మీ గాడ్ ఫాదర్ చెప్పిన జాబ్ నాకు వద్దు, నేను చేయను. రే వినురా, నీ మంచికే కదా డాడీ చెప్పేది. సరే సరే వదిలే. బ్లడ్ నీడ్ ఉంటే చెప్పు, మా ఫ్రెండ్స్ను హాస్పిటల్ పంపిస్తా. రే నేను చెప్పేది విను. సరే 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 ఓకే ఓకే బాయ్ 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 బాయ్. ఇదే అంకల్ రాజు పరిస్థితి. మీరిద్దరు ఒకసారి డైరెక్ట్గా కూర్చొని మాట్లాడండి అంకల్, సాల్వ్ అయిపోద్ది. అరే వాడు వినే స్టేజ్ దాటిపోయిండ్రా. ఈ ఏజ్లో ఫాదర్ మాటలు కొడుకులు ఎక్కడ వింటారు? అమ్మాయిల మాట వింటారు అంకల్. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయండి, అంతా సెట్ అయిపోద్ది. వానికి అమ్మాయిని ఎవరిస్తారా? గాలికి తిరుగుతుంటాడు. సరే కానీ బ్లడ్ శాంపిల్ అందరికి అందుతున్నాయి కదా? అంతా కరెక్ట్గానే జరుగుతుంది అంకల్. ఈ క్లినిక్ గురించి మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా. సరే మరి నేను ఉంటాను, నాకు టైం అవుతోంది. సరే అంకల్, మీరు వెళ్ళరండి. ఓకే. అన్న ఇది ప్రాంక్ అన్న. అన్నా నేను కెమెరామెన్ అన్నా. అన్నా నేను కెమెరామెన్ అన్నా. అన్నా 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 అబ్బా అమ్మా బట్టలు, ఈ ప్రాంక్లో కూడా బట్టలు చింపించావారా? రే బంగారం లాంటి బట్టలు చినిగాయరా, వీలైనా సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుదాంరా. ముయ్యబే, ఎన్నిసార్లు తిట్టించుకుంటావు, ఎన్నిసార్లు కొట్టించుకుంటావు. బట్టలు చినిగిన సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లే. అమ్మా అరే మామ, ఒక్క లైక్ కూడా రావట్లేదురా. చూడు కామెంట్స్ కూడా లేవు. రేయ్ ప్రాంక్ వీడియోలు చేస్తే లైకులు కామెంట్స్ ఎందుకు వస్తాయిరా? నా దగ్గర ఒక బెటర్ ఐడియా ఉంది. ఏంటది? ఏం లేదురా, రోడ్డు మీద వెళ్ళా 5 బిచ్చగాళ్ళకి నువ్వు బిస్కెట్లు ఇలా ఇస్తూ ఉండు, నేను దూరం నుంచి ఇలా కవర్ చేస్తూ ఉంటా. రాత్రికి రాత్రి మహర్షి మ్యూజిక్ వేసి నైట్కి నైట్ అప్లోడ్ చేస్తే నువ్వు మదర్ అయిపోతావురా. మదర్ ఏంట్రా? అదే మదర్ తెరీసా అవుతావు. చలో నడు ఇప్పుడే. స్మైల్ రా. ఓకేనా? బాగుతుందిరా, కానీ 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 ఎంత న్యాచురల్గా చెప్తానరా. ఓకే బాగుందిరా. మామూలుగా చేయలేదు అసలు యాక్టింగ్, అసలు నెక్స్ట్ లెవెల్. అసలు చూడు నీ ఎక్స్ప్రెషన్స్, నువ్వు ఇలా కవర్ ఇస్తూ ఉంటే అసలు ఇంత న్యాచురల్గా ఎలా చేసావు మామా? నీ లోపల నా టేస్ట్ని బయటికి తీసుకొచ్చావురా. ఇన్ని రోజుల నుంచి మనం ప్రాంక్ చేసింది ఒక ఎత్తు, నువ్వు ఇది ఇచ్చింది ఒక ఎత్తు, సాయంత్రం ఎడిటింగ్ చేసుడే అప్లోడ్ చేసుడే. ఇక చూడు వీడియో. రేయ్ అసలు వీడియో నెక్స్ట్ లెవెల్ వచ్చిందిరా. అప్లోడ్ పెడుతున్నా, క్యాప్షన్ ఏం పెట్టాలో చెప్పు. రేయ్ క్యాప్షన్ ఏం పెట్టాలరా? వద్దురా, డిలీట్ చేసి. డిలీట్ చేసేయి. డిలీట్ చేయాలా? రేయ్ ఇంత కష్టపడి వీడియో తీసింది ఎందుకురా? రే నాన్న, రాత్రికి రాత్రి మదర్ తెరీసా అవుతావురా. మనం ఫేమస్ అవ్వాలనుకుంటున్నాం కానీ మనలో మనిషిని మర్చిపోతున్నాం రా. అయినా వాళ్ళ ఆకలి బతుకుల మీద మనం ఫేమస్ అవ్వడం నాకు ఇష్టం లేదురా. కావాలంటే ఇంకా 10 మందితో దెబ్బలు తిన్నా మంచిదే, థ్యాంక్సే చేద్దాం. కానీ ఇట్లా వద్దురా. అంతేనా? అంతే. పక్కా చేయనా? మా వాడు చూడ్డానికి ఎదవలా ఉన్నా సెంటిమెంట్ ఎక్కువే. అన్న ఒక నిమిషం, ఒకసారి ఫోన్ ఇవ్వమన్నా, అర్జెంట్ కాల్ చేసుకోవాలి. ఓకే. రవి ఎక్కడున్నావురా? అర్జెంట్ రా, ఎక్కడున్నావు చెప్పు నాకు. అరే చెప్పురా. నీ అబ్బా రే, ఫోన్ రా, ఆగురా రే, ఆగురా. అరే అరే అన్న 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 ప్రాంక్ అన్న, అన్న ప్రాంక్. ఏమైందిరా, లైక్స్ వచ్చాయా? సూతాగు. రాలేదురా. అన్ని ప్రాంక్స్ చేసి అందరితో దెబ్బలు తిని ఒక్కడి కూడా నచ్చట్లేదారా? అయినా మనం చేసే పని ఎవ్వరు గుర్తించకపోతే ఎందుకు రాది? ఇంతటితో ఆపేద్దాం. సరే ఆపేద్దాం. అప్లోడ్ చేసిన గంటకే వ్యూస్ రావాలంటే రావు కదా, కొంత టైం తీసుకొని అప్పుడు ఆపేద్దాం. తొందర ఎక్కువ వీడికి.
ఎక్కడికి రా? దానికోసం అంటే ఆగాలి, ఇది ఆగదిగా. వస్తావా నువ్వు? సర్లే నేను పోసుకుంటా, నువ్వు ఉండు, నేను పోతా. అరే మామ, మన ప్రాంక్ స్టార్ రాజంతో నువ్వు వీడియో చేసినాం రా, దానికి ఒక్క లైక్ అత్తలే అని చెప్పేసి అని వాడు మస్తు ఫీల్ అవుతాడు రా. ఇక నువ్వు నా మాటను ఆ లైక్ నువ్వు కొట్టి చెప్తా. నువ్వు కొట్టినాకనే ఏ పనైనా చేసుకో. ఓకే ఓకే. రేయ్ మనం సాధించాం రా, ఒక్క లైక్ వచ్చింది. అవునా? ఏదిరా చూపెట్టు. చూసావారా, మనకు ఒక లైక్ వచ్చింది. ఈ ఒక్క లైక్ కోసమైనా మనం ప్రాంకులు చేస్తూనే ఉండాలరా. నెక్స్ట్ టైం ఇలాంటి డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు, అర్థమైందా? మనం ప్రాంకులు చేస్తూనే ఉందాం, ఓకేనా? ఓకే. హలో హలో, ప్రాంక్ స్టార్ రాజువేనా మాట్లాడేది? అవునండి, చెప్పండి. ఎవరు? మీ ప్రాంక్స్ చూసి కాల్ చేస్తున్నాను. అరే మన ప్రాంక్స్ చూసి కాల్ చేస్తున్నానంటరా. చెప్పండి. నాకు ఒక హెల్ప్ కావాలి మీ నుంచి. ఏంటా హెల్ప్? ఏంటో చెప్పండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని వాళ్ళ లవర్ చీట్ చేస్తున్నాడు. వాడు ఫ్రాడ్ అని నేను ఎంత చెప్పినా అమ్మాయి నమ్మట్లేదు. మీరు వాడిపైన ప్రాంక్ చేసి వాడు ఫ్రాడ్ అని ప్రూవ్ చేయాలి. చేస్తారు కదా కొంచెం ప్లీజ్? ఓకే, నాకు ఆమె డీటెయిల్స్, పేరు, ఎస్ఎస్సి మెమో అండ్ ఫొటోస్ నాకు పంపించండి. రేపు ఎక్కడో లొకేషన్ నాకు షేర్ చేయండి. ఓకే బ్రదర్, నేను రేపు లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే, రేపు కుమ్మేద్దాం. మీరు వచ్చేయండి తప్పకుండా. రేపు ప్రాంక్ చేయాలరా మామ మనం. పదరా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ అమ్మతో షాపింగ్ అని చెప్పి వీడితో రొమాన్స్ ఏంది? ఎవడీడు? నువ్వెవరా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నేనెవరా? నీ చెంప మా పిల్లని కొడుతున్నాడు. వాడి మీద ప్రాంక్ చేయమంటే మా పిల్లని మీద చేస్తున్నాడు. నువ్వు ఉండవయ్యా, మా ఓడు లేక లేక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తా ఉన్నాడు. అయినా ప్రతి ఓడు మమ్మల్ని కొడతాడు, మా ఓడు ఫస్ట్ టైం కొడతాడు. నువ్వు ఆగు. 5 సంవత్సరాలు నన్ను బాగా వాడేసుకొని ఎవడో గొట్టంగాడు దొరికితే నన్నవాడు అంటావానే? చూస్తావేంటి కొడుతుంటే? ఎవర్రా నువ్వు? నీ అబ్బా, పక్కోని లవర్ని ట్రాప్ చేయడం రా నీ పని. నువ్వు పక్కకి లవడరా, నీ సంగతి తర్వాత చెప్తా. నువ్వు చెప్పే ఇప్పుడు ఏంటి అసలు? గీత, వీడెవడో తెలుసా నీకు? వీడెవడో నాకు తెలియదు. ఏంటి? నేను తెలియదా నీకు? ప్రూఫ్స్ ఏంట్రా? నీకు ప్రూఫ్స్ కావాలా? చూడు చూడు ప్రూఫ్స్, ఫొటోస్ చూడు. తను నేను క్లోజ్గా ఉన్న ఫొటోస్ చూడు. మార్ఫింగ్ చేసిన ఫొటోస్ తెలియట్లేదా నీకు? మార్ఫుడ్ ఫొటోసా? నీకు నాకు తెలిసిన విషయం మాత్రమే చెప్పమంటా. నీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో చెప్పనా? నీకు 2 ప్లేసెస్లో పుట్టుమచ్చలు ఉన్నాయి, ఒకటి చెస్ట్ అండ్ బ్యాక్ సైడ్. వాడు చెప్పేది నిజమేనా? నిజమే, కానీ వీడెవరో నాకు తెలియదు. ఛీ ముయ్యి, ఇంకా నువ్వు పెద్ద ప్రతివ్రత అనుకొని నేనే ఇంత డీసెంట్గా యాక్టింగ్ చేస్తుంటే నువ్వేంటే నాకంటే పెద్ద యాక్టర్లా ఉన్నావు. అయినా ముందు నుంచి నీ వంకర మాటలు, నీ ఎదవ డ్రామాలు చూసినప్పుడే నాకు అర్థమైంది. అందుకే బ్యాంక్ మేనేజర్ కూతుర్ని లైన్లో పెట్టా. ఈరోజు నుంచి నాకు కాల్ చేయకు, మెసేజ్ పెట్టకు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. గుడ్ బై. బాయ్ బ్రదర్. ఈరోజు నుంచి దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు చూసుకోండి. అరే ఇటు రారా. నీ అమ్మ ఎవడరా నీకు బ్రదర్? నేను మీ అమ్మ కొట్టానా? నువ్వు మా అమ్మ కొట్టావా? నడు. సారీ అండి మిమ్మల్ని కొట్టినందుకు. ఇది ప్రాంక్. ఆగండి ఆగండి ఆగండి. అరే రండ్రా. మధు, నువ్వేంటి ఇక్కడ వీళ్ళతో? అంటే వాడు ఫ్రాడ్ అని చెప్తూ నువ్వు నమ్మట్లేదు కదా, అందుకనే ఇలా నీపై ప్రాంక్ చేయించాను. పర్ఫార్మెన్స్ భలే ఉందిరా నీది. ఎందుకు ఫీల్ అవుతున్నావు? సరే, ఇది ప్రాంక్ అని చెప్పేసి వాడిని వెనక్కి రమ్మందామా? వద్దు. ఎందుకు వద్దు? అపార్థం చేసుకుంటే వాడికి అర్థమయ్యేలా చెప్పొచ్చు, కానీ వాడు నన్ను అనుమానించి వేరే అమ్మాయిని ఆప్షన్గా పెట్టుకున్నాడు. ప్రేమకి అనుమానం కంటే పెద్ద అవమానం ఇంకేముండదు. వదిలేద్దాం. సరే, ఈ దారిలోకి వచ్చింది మొత్తానికి. అయినా నీకు సెన్స్ ఉందా? అలా అమ్మాయిల గురించి పర్సనల్ విషయాలన్నీ వాళ్ళకి చెప్తావా? అమ్మతోడు, నిజంగా నేను చెప్పలేదు. మరి ఎలా తెలిసింది? నీకెలా తెలుసు భయ్యా? అరే బ్రో, నిన్న ఎస్ఎస్సి మేము పంపావు, దాంట్లో చూసి చెప్పా అంతే.
అమ్మో నువ్వు మామూలు ప్రాంక్స్టర్ కాదు మా ఓన్ నెక్స్ట్ లెవెల్. లైఫ్ సేవ్ అయితే హ్యాపీగా ఉండాలి, కానీ మీరు అలా బాధపడితే ఎలాగండి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వద్దండి, మాకు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీలు చూసుకొని గంటను కొట్టేసేయండి చాలు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్. వెళ్దామా? ఒక్క నిమిషం. ఆ వీడియోని ఎక్కడ అప్లోడ్ చేయొద్దు, ఇంట్లో తెలిస్తే బాధపడతారు. ష్యూర్ అండి. ఓకే. ఏం షూర్రా? గంటన్నర నుంచి కష్టపడి తీసింది ఎందుకురా? ఏ పాబే, నేను అప్లోడ్ చేస్తా. నేను దంతా. హలో, సుబ్బారావు లేడు, చచ్చిపోయాడు. ఫుల్గా తాగి లారీ కింద పడి చచ్చిపోయాడు. దానికేంటి కసక్కలా ఉంది. యా నువ్వు తగులుకుంటావా వచ్చి? నీ అయ్యాన్రా, పెట్టరా ఫోను. అవులేగా మంచి మూడ్లో ఉన్నప్పుడు. అరే తమ్ముడు, అసలు ఆ రోజు ప్రాంక్ వీడియోలో నుంచి నాగన్నా ఏందన్నా ఊకే ఈ సోది ప్రాంక్ అది ఇది లవ్ స్టోరీ అన్నావు, అమ్మాయి ఎప్పుడు వస్తుంది? అదేరా తమ్ముడు, ఆ ప్రాంక్ స్టోరీ దగ్గర లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ రోజు మేము పోలీస్ ప్రాంక్ చేసాంరా. ఇంతసేపారా? ఇక అసలే లేట్ అవుతుంది. హలో, మా ఓడు పోలీస్ డ్రెస్ అయితే మొత్తం ఆగమాగం అవుతుంది ఇవాళ. మామా పోలీస్ డ్రెస్ లా పోగిరి లెక్కున్నావురా. అరే ఎక్కడి నుంచి వచ్చినావు ఇంత లూజ్ డ్రెస్? ఎవరి సైజ్ రా ఇది? నువ్వంతా లాస్ట్ చేస్తే ఎవడు మాత్రం ఏం చేస్తారా? అక్కడ ఇది ఒకటే ఉన్నది, ఇది ఒకటే తీసుకొచ్చా. అయినా పోలీసోడికి యూనిఫామ్ లో ఉండదురా, దమ్ము లోపల ఉంటది. ఈ రోజు నుంచి నువ్వు ఈ డ్రెస్ లో మనం ప్రాంకులు చేస్తే ఇన్ని రోజులు మనల్ని కొట్టిగా జనాలు, ఇప్పుడు వాళ్ళని వాళ్ళు కొట్టుకోవాలి. దా చాలు దీపదా. ఇదిగో ఇది నీదే. ఏ ఏ ఏ ఆగు ఆగు, సైడ్కి రా, సైడ్కి రా, సైడ్కి ఇవ్వండి. హెల్మెట్ ఏది? లైసెన్స్ ఏది? తీ బయటికి తీ. సారీ సార్, ఇంట్లో మర్చిపోయాను. ఇంట్లో టిఫిన్ చేయడం మర్చిపోయావా? మేకప్ వేసుకోవడం మర్చిపోయావా? హలో సార్, కొంచెం పద్ధతిగా మాట్లాడండి. పద్ధతిగా మీరు రూల్స్ ఫాలోవర్ కానీ పద్ధతిగా నన్ను మాట్లాడమంటారా? చలో చలో పద్ధతిగా పోలీస్ స్టేషన్కి నడండి. సార్ సార్ సారీ సార్, నువ్వు ఉండవి సార్, ప్లీజ్ సార్, కావాలంటే ఫైన్ పే చేస్తాం సార్. ఏంటి వదిలేసేది? ఇలా మాట్లాడినందుకు సెక్షన్ 203, 507, 206 ప్రకారం లోపలేస్తాను మిమ్మల్ని. ముందు ఆ సెక్షన్స్ ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయండి. పదండి పోలీస్ స్టేషన్ పదండి. లా బుక్ ఓపెన్ చేసి అన్ని సెక్షన్లు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి సార్. వదిలేండి సార్, ఫైన్ పే చేస్తాం సార్. తీయండి తీయండి, 2000 తీయండి. రూల్స్ ఫాలో గారు కానీ ఏం గారు కానీ రోడ్ల మీదకి వచ్చేస్తుంటారు.
మామూలు వచ్చినట్టున్నారు. అలాగే ఎత్తాలి రోయ్. మామూలు వస్తున్నారా? పదరా. పట్టుకో. ప్రాంక్ స్టార్ రాజు దొంగ సచిన వాళ్ళరా. ఏరా ఏం చేస్తున్నారు ఇక్కడ? రోడ్ల మీద ఏం చేస్తున్నారా? మా మీద ప్రాంకులు చేస్తారా? మా మేకప్ మీద కమెంట్ చేస్తావారా? నువ్వు మళ్ళీ పద్ధతుల గురించి మాట్లాడతావారా? నోటికి వచ్చిన సెక్షన్స్ అన్ని చెప్తూ మమ్మల్ని పాగాలు చేస్తావా? చెప్పు తెగిద్ది మళ్ళీ రోడ్ల మీద కనబడి. ఏంటే ప్రాంకర్స్నే కొట్టేస్తారా? అయినా లైఫ్లో ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎలా బతుకుతారే? ఎగేసుకుంటూ వచ్చారు ఎతవ జిడ్డు మొహాలు వేసుకొని. అరే మామ నువ్వే మాట్లాడుకో. నువ్వే మాట్లాడరా. ఏమైంది బాగా మాట్లాడతావు. ఇంకోసారి ప్రాంక్లను రోడ్ల మీద కనిపిస్తే హరాస్మెంట్ కేసేసి బొక్కలో వేపిస్తాను, జాగ్రత్త. సరే హలో మేడం. ఏంటి అంటే మా ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గట్టి కొట్టండి ప్లీజ్ 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 ప్లీజ్. పదరు చేతులు అయిపోయినాయి, చెప్పులు అయిపోయారు. అనిత కాల్ వస్తుంది. అనిత కాల్ వస్తుంది, వినిపించట్లేదా? హలో, ఏంట్రా నీ బాధ? ఎందుకు ఊరికే కాల్ చేస్తున్నావు? బ్లాక్ చేసినా సరే ఎందుకు కాల్ చేస్తున్నావు ఊరికే? ఇంకోసారి కాల్ చేస్తే పోలీస్ కేసు వేస్తా చెప్తున్నా. ఏమైంది? వాడిని 6 months నుంచి ఊరికే కాల్ చేసి ఇరిటేట్ చేస్తున్నాడు. బ్లాక్ చేయొచ్చు కదా. చేశాని, అయినా వేరే నెంబర్స్ నుంచి ఊరికే కాల్ చేస్తున్నాడు. హెల్మెట్ ఏది? లైసెన్స్ ఏది? తీ బయటికి ది. సారీ సార్. అవునే, ఈరోజు మనల్ని ఒకడు ప్రాంక్ చేశాడు కదా, పేరేమో చెప్పిండు. ప్రాంక్ స్టార్ రాజు. అయినా వాడి గురించి ఎందుకు ఇప్పుడు నీకు? ఒకసారి ఇట్రా. ఈ వీడియో చూడు. ఫన్నీ ఉంది కదా? ఇది చూడు. అవునే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? 6 months నుంచి నిన్ను ఒక టార్చర్ చేస్తున్నాడు కదా, వాడిని వదిలించుకోవడానికి వీడి హెల్ప్ తీసుకుందాం. ఏమంటావు? అంత తిట్టి కొట్టినాక బుద్ధున్నోడు ఎవడైనా హెల్ప్ చేస్తాడనే? బుద్ధి లేదు కాబట్టే చేస్తాడు. వాడు వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు, గుర్తు తెచ్చుకో. అంటే మా ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గట్టి కొట్టండి ప్లీజ్ 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 ప్లీజ్. అదిగో అక్కడ ఉన్నారే.
రే అక్కలు మళ్ళీ వేసుకోవడానికి వస్తున్నారా? నేను జంపు రాయ్. నిన్నిచ్చారు కదా కోటింగ్, మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా ఇస్తారా? అది కాదండి, మీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాము. అవునా, సరే రండి మాట్లాడదాం. చెప్పండి. సారీ అండి, యాక్చువల్గా నిన్న కోపంలో అలా మీ మీద చేయి చేసుకున్నాము. ఇంటికి వెళ్ళాక మీ ప్రాంక్స్ చూసాము, చాలా బాగున్నాయి. అందుకే కలిసి సారీ చెప్దామని వచ్చాము. మిమ్మల్ని కొట్టినందుకు ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే అండి, మాకు దెబ్బలు తినడం ఏం కొత్త కాదు. అయినా ఆడపిల్లలు కొడితే ఆయుష్ పెరుగుతుందంట కదా, మీ వల్ల ఇంకో 1 year ఎక్కువ బతుకుతానేమో. యాక్చువల్గా ఒక చిన్న ప్రాబ్లం ఉంది, మీరు హెల్ప్ చేస్తారా? చెప్పండి. అంటే ఒక 6 months నుంచి ఒకడు బాగా టార్చర్ చేస్తున్నాడు నన్ను. సో మీరేమైనా హెల్ప్ చేస్తారా? మీ ఫ్రెండ్ ఫోన్ నంబర్ నాకు ఇవ్వండి, నేను కొన్ని డీటెయిల్స్ కనుక్కుంటాను. రేపు నాకు లొకేషన్ పంపించండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. మా ఓన్లీ సార్ కొట్టకుండా వెళ్ళారు. అరే వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారా? వాళ్ళకేదో చిన్న ప్రాబ్లం అంట, హెల్ప్ అడగడానికి వచ్చారు. నిన్నేమో గట్టిగా రౌండ్ వేసుకున్నారు, ఇవాళనేమో హెల్ప్ అంటారు. ఏదో తేడా కొడుతుందిరా. ఏం లేదురా, హెల్ప్ చేయాలంతే. మా వాడితో హెల్పా? హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నిన్ననే కదా మనం కలిసింది. నేను ఇలా రోజు కలవలేనని ముందే చెప్పాను కదా. ఏంది పంచాయతీ? ఎవడీడు? అనిత, ఎవరితను? తను నా బాయ్ ఫ్రెండ్. 4 years నుంచి మేము లవ్ చేసుకుంటున్నాం. నేను నమ్మను. నిన్ను 6 months నుంచి ఫాలో అవుతున్నాను. ఈ 6 monthsలో ఎప్పుడు ఇతన్ని నీతో చూడలేదు. నాకు కథలు చెప్పకాదు. ఏ డ్రామా కంపెనీ నుంచి తీసుకొచ్చావు? నీ గురించి నాకు ప్రతిదీ తెలుసు. నువ్వు మార్నింగ్ 6కి లేచి వాకింగ్కి వెళ్తావు, 8కి టిఫిన్ చేస్తావు, 9కి క్యాబ్ వస్తే ఆఫీస్కి వెళ్తావు. నీ బ్యాచ్లో 20 మంది ఉన్నారు. 20 మందిలో 9 మందికి లవర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. నువ్వు మధ్యాహ్నం లంచ్లో ఆవకాయ పప్పు అప్పడం లేకుండా లంచ్ ఫినిష్ చేయలేదు. 4కి ఇంటికి వెళ్ళగానే ఈ జిడ్డు మొహంతో షాపింగ్కి వెళ్తావు, కుక్క పిల్లతో టైం పాస్ చేస్తావు. సారీ, ఆ టామీ గారితో టైం పాస్ చేస్తావు. ఇది నీ దినచర్య. ఈ 6 monthsలో ఎప్పుడు వీడిని నీతో చూడలేదు. ఎవడీడు? 6 months నుంచి ఫాలో అవుతుంటే ఎందుకు చెప్పలేదు? ఏం జరుగుతుంది నాకు తెలియకుండా? అది కాదు బేబీ, నీకు చెప్తే గొడవలు వస్తాయని చెప్పలేదు. ఇంకా విషయంలో వీడు కంట్రోల్లో ఉండట్లేదని నిన్ను రమ్మన్నా మాట్లాడడానికి. ముయ్యి, ఇంకా నువ్వు మాట్లాడకు. రేయ్, 6 months నుంచి తిరిగితే ఈ విషయమే తెలిసిందా? నేను చెప్తా విను. తను పుట్టింది ఫాతిమా హాస్పిటల్, వరంగల్, 1997 July 5th. తనను మొదటిగా సర్జరీ చేసి డెలివరీ చేద్దాం అనుకున్నారు, కానీ నార్మల్ డెలివరీతో జన్మించింది. ఆ డెలివరీ చేసిన డాక్టర్ పేరు సరోజా. ఆ డాక్టర్ ఈ మధ్య 3 months బ్యాక్ హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది. తనకు ఫాదర్ కంటే మదర్ అంటేనే ఎక్కువ ఇష్టం. తను ఇప్పటి వరకు 5 places చేంజ్ అయ్యారు హైదరాబాద్లో. రామ్నగర్, శాంతినగర్, రుద్రమనగర్, గాంధీనగర్, గణేష్ నగర్. తను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జాయిన్ అవుదామని వెళ్తే తన ఐక్యూ లెవెల్ బాగుండడంతో డైరెక్ట్గా నర్సరీ నుంచి ఎల్కేజీలోకి జంప్ చేయించారు. ఇంటర్మీడియట్ ఏవీవి కాలేజ్. ఇక్కడ అమ్మాయి 3 సప్లీస్ రాసింది, చదవలేక కాదు. ఆ టైంలో అమ్మాయికి టైఫాయిడ్ వచ్చింది. ఇంజనీరింగ్ కిడ్స్ కాలేజ్. 4 yearsలో 3 వెంటపడ్డారు నీలాగా. ఆ 3 నీలాగే కూర్చోబెట్టి చెప్పిన. తనను 5th class నుంచి ఫాలో అయ్యి తన ఇష్టాలన్నీ తెలుసుకొని 4 years బ్యాకే ప్రపోజ్ చేసిన. తను కొన్ని కండిషన్స్తో ఒప్పుకుంది. చూడు, ఇవన్నీ నువ్వు కూడా తెలుసుకోవచ్చు, కానీ తనకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో నాకు మాత్రమే తెలుసు. చెప్పమంటావా? వద్దు బ్రో. సో దీంట్లో ఒక్క పాయింట్ అబద్ధమైన ఈ అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. అదే నిజం అనుకో, ఫీల్ మై లవ్ అంటూ అమ్మాయి చుట్టూ తిరిగితే నువ్వు ఫీల్ అయ్యేలాగా కొట్టి చంపుతా. సారీ భయ్, నాకు అర్థమైంది. ఇంకా నేను ఈ అమ్మాయి వెంట పడను, ఓకేనా? సారీ సిస్టర్, బాయ్. సారీ సిస్టర్. ఛీ, దీనమ్మ జీవితం. నీకు ఇన్ని డీటెయిల్స్ ఎలా తెలుసు నా గురించి? చెప్పాను కదా, 5th class నుంచి గణేష్ నగర్లో నేను ఫాలో అవుతున్న విషయం. నిజమా? ఓయ్ ఆపింకా, వీడిపై ప్రాంక్ చేయమంటే దీనిపై చేస్తున్నావా నువ్వు? నిన్న నాకు కాల్ చేసి 1 గంట సేపు సుత్తి పెట్టాడు. అడ్డమైన క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడబ్బా అనుకున్నాను. అవన్నీ బై హార్ట్ చేసి వచ్చి వీడికి అప్పచెప్పాడు. ఇప్పుడు
సో నేనేం చేసినా ప్రొఫెషనల్గా చేస్తానండి. సారీ అండి, ఫ్లోలో మిమ్మల్ని కొట్టేశాను. అయ్యో పర్లేదండి, అబ్బాయిలు కొడితే ఆయుష్ పెరుగుతుందంట. ఈ లెక్కనే నేను ఇంకో 2 years బతకొచ్చు. ఓకే అండి, మరి నేను ఉంటా. బాయ్. అరే ప్రాంక్ ఈసారి మస్త్ దియాలరా. ఎరగదిద్దాం కానీ రే హెయిర్కి వైట్ కలర్ వేపిద్దాం అనుకుంటున్నారా? ఎలా ఉంటుంది? ముళ్ళపందిలా ఉంటుందిరా. ముళ్ళపందా? హాయ్ మామా. ఏంటి మామా టిప్ టాప్ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? అదే మామ, హాస్పిటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను కదా, అటే పోతున్నాను. ఏం జాబ్ రా హాస్పిటల్లో? రేయ్ ఆడేమన్నా ఎంబీబీఎస్ చేశాడా, ఎఫ్ఆర్సీఎస్ చేశాడా? చేసేది సిలిండర్ బాటిల్ ఏరుకునే జాబు, దానికి మళ్ళీ ఎక్కడికి అని. ఇవన్నీ తీసుకెళ్ళి ఫ్రాంక్ వీడియోలు వేసుకోరా, బాగుంటది. పెడతాం రా, నువ్వు వెళ్ళి దూదులు ఏరుకోపో. దూదులు నువ్వు వెళ్ళరా, దూదులు ఏరుకోపో. రే పదరా, మనం ప్రాంకులు చేసుకుందాం. అరే అన్నా, ఆ రోజు మా ఓని పుట్టినదినరా. అంటే బర్త్డే అన్నా? కాదు, బర్త్డే కాదు, పుట్టినదినమే. ఆ రోజు వాని బర్త్డే అని నేను సెలబ్రేషన్ చేసిన. అది ఇంత గిఫ్ట్ తెచ్చి అంత కేక్ తినిపోయిందిరా. అరే నీకేమైందిరా, నువ్వెందుకు బాధపడుతున్నావు? అది కాదన్నా, నీ ఫ్రెండ్ లవ్ స్టోరీ కానీ నా లవ్ స్టోరీ గుర్తుకొచ్చేస్తుందన్నా. రేయ్ ఇప్పుడు దాని టాపిక్ తీసినావు, బాటిల్తో మింగుతా. అరే నువ్వెందుకు హైపర్ అవుతున్నావురా? వేస్ట్ అన్న, అది దరిద్రం. అంత దరిద్రంగా ఉంటుందారా? పరమ దరిద్రం, తాగిన దిగిపోతుంది. వద్దు. అరే అరే ఎవరి స్టోరీ వెళ్ళొద్దు, ఎవరి స్టోరీ వెళ్ళొద్దు. నేను మా రాజా స్టోరీ చెప్తా, ఓకేనా? వాపరా, చెప్పరా. వెరీ గుడ్ టైమింగ్. రే అసలు ఆ రోజు ఏమైందంటే, అరే మా రాజుగానికి బర్త్డే సెలబ్రేషన్ కోసం మనిషికి 10 రూపాయలు వేసుకొని సెలబ్రేట్ చేయాలి, అర్థమైందా? ఎవడైతే పైసలు ఇస్తాడో వానికే ఈ క్యాప్ ఉన్నవానికే కేకు, ఓకేనా? ఈయన ఎవరిని రానియద్దురా, ఫస్ట్ చెప్తాను. మళ్ళా నువ్వేం చూస్తున్నావురా? ముందు నువ్వు ఇచ్చినావన్న పైసలు. రేయ్ మాట అంటే మాట మీద నిలబడే వంశం మాది. ఇగో నా 10 రూపాయలు తీసుకో, అర్థమైందా? మీరు పోలి మీ గ్యాంగ్తో సెలబ్రేషన్ చేయాలి. నువ్వు బుగ్గలుదు, అర్థమైందా? పోలిగా. రేయ్ ఏంద్రా ఇంకీడ కూర్చున్నావు? ఏంద్రా ఇవాళ ఏంటిదిరా? నాకు తెలియదు పోరా. నీ పుట్టినరోజు రా అయ్యాలా? ఏం చేయాలైతే? అరే నీ బర్త్డే అంటే ఎట్లుండాలరా? ఏకదమ్ మొత్తం ఇట్లా లేపాలే. అవులగా తీరున్నావు, పో బట్టలు మార్చుకోపో. అరే నువ్వు నన్ను బుగ్గడానికి ప్లాన్ చేసినట్టు. అరే నేను ఆల్రెడీ కేక్ కటింగ్ కోసం పోరాల దగ్గర మొత్తం ధూమ్ ధామ్ సెలబ్రేషన్ రెడీ చేసిన, నువ్వు పోయి బట్టలు మార్చుకోపో. అరే నువ్వు నిజం చెప్పురా, నన్ను బుగ్గడానికి ప్లాన్ చేసినావు కదా? అరే బుగ్గలు గిగ్గలు ఏం లేవు, బుగ్గలు ఆల్రెడీ దానికి కట్టేసిన, నువ్వు వచ్చేసేపో. సరే పోరా బై, నేను వస్తాను. ఓకే కదా? పో జర తొందరరా, మరి పోరాలు ఉండరు అసలు ఆడ. వాళ్ళ అయ్యవ తిడతాంటే కూడా ఇక్కడే ఆపిన మరి, ఓకేనా? ఓకే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు నా బర్త్డే ఉందని చెప్పేసి రవిగాడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు. హే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కనీసం వాట్సాప్ స్టేటస్ అయినా పెట్టొచ్చు కదా, లేకపోతే ఎలా తెలుస్తుంది నీ బర్త్డే అని? నాకు ఎవడు విషెస్ చెప్పిండని
వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి. ఉన్నాడే ఆ రవిగాడు ఒక్కడు, వాడు విషెస్ చెప్పడం కంటే నా ఇజ్జతే ఎక్కువ తీస్తాడు. ఇప్పుడు కూడా కేక్ కటింగ్ అని ఏదో ప్లాన్ చేస్తున్నాడు, చూడాలి ఏం చేస్తాడు. మేము కూడా జాయిన్ అవ్వచ్చా మీ బర్త్డే సెలబ్రేషన్స్కి? మీరు అంతగా అడగాల. వచ్చేసేయండి, లొకేషన్ పంపిస్తాను. ఓకే ఓకే బాయ్. హాయ్ అండి. వామ్మో, వాళ్ళని ఎందుకు పిలిచావురా? అది ఆ రోజు కొట్టిన దెబ్బలకే సుక్కలు కనబడ్డాయి. ఈ రోజు కేక్ పోతే సంపేతా. నా కేకే ఫస్ట్ చెప్తాను. ఓకేనా, నేను పోతాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మరి ఈ సభకు వచ్చిన పెద్దలకు, పిల్లలకు, ఆడోళ్లకు, మొగోళ్లకు, అంటే అంతమంది రాలేదు, వచ్చిన వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు మా రాజుగారి దినం. అరే రే 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 అదే మా రాజుగారి పుట్టిన దినం. అయితే మా రాజుగారిని ఒకసారి హృదయపూర్వకంగా ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన బర్త్డే బాయ్ రాజుని పిలిచేద్దాం. రాజు, ఒరే రాజు, ఒరే నీ అయ్యా రాజు, ఇట్రా. సపర్లు కొట్టులరా, వీడే బర్త్డే బాయ్. ఏం కాదు, ఏం కాదు, మన పిల్లాడు కూర్చో. ఏం కాదు. అరే మళ్ళీ సపర్లు కొట్టులరా, వీడే బర్త్డే బాయ్. అసలు వీడి జీవితంలో ఏం పీకాడు అని, ఈ కేక్ కట్ చేయడానికి వీడికి ఏ అర్హత ఉందని చెప్పేసి అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అదేగా మీ క్వశ్చన్? ఎస్, వీడికి అర్హత ఉంది. ఎందుకంటే వీడికి నేను ఫ్రెండుని కాబట్టి. సపట్లో మస్తు కొడతాను కదరా. మన ఏరియాలో వీడు చేసే ప్రాంక్లకి అందరూ విని కొడతా ఉంటారు. మన గల్లీలో వీడు చేసే ప్రాంక్ల వల్ల విని కొట్టనోళ్ళు లేరు, అంత ఇజ్జత్ తక్కువ బతుకు వింది. మరి ఫైనల్గా చూసుకున్నట్టయితే ఇలాంటి దరిద్రమైన జన్మ వీడికి మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే మనం తీసుకొచ్చిన కేక్ ఎండిపోతుంది. ఫైనల్గా మనోడి దరిద్రం సముద్రం అంతుంటే, ఆ సముద్రంలో నేను 20 సంవత్సరాలుగా సిగ్గు శరం వదిలేసి సిగ్గు లేకుండా ఈత కొట్టినందుకు నాకు సిగ్గుగా ఉంది. ఇలాంటి సిగ్గులేని జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసని మనస్ఫూర్తిగా నేను ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మన రాజుగారి కోసం ఒకసారి రాజు అమర్ రహే కాదురా, జిందాబాద్ అనాలే. ఓకే, రాజు 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 చాలు రాజు. ఓకేరా. Many more happy returns of the day. Thank you. నువ్వే కదా బర్త్డే బాయ్వి. సరే అండి, నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే అండి. రేపు లంచ్లో కలుస్తారా? ఓకే 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 అండి, థ్యాంక్ యూ, బాయ్. ఓకే బాయ్. రావే వెళ్దాం. హాయ్. హాయ్ అండి. చెప్పండి, రమ్మన్నారు. యాక్చువల్గా నేను ఏదైనా చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తా, బట్ మీ మీద నాకు ఒక ఒపీనియన్ ఫామ్ అయింది. ఏంటది? అంటే
ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు, బట్ అందరు లవ్ అని చెప్పి తిరిగిన తర్వాత వర్కౌట్ అవ్వక చాలామంది విడిపోతూ ఉంటారు. కానీ మనం అలా కాకుండా లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా కలిసి ఉంటామేమో అన్న బలమైన నమ్మకం నాకు వస్తుంది. అది కూడా కలిసిన ఈ కొద్ది రోజుల్లోనే. సో నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఏమైంది, ఇష్టం లేదా? 1 minute. అయ్యగారు, ఈరోజు మంచి రోజేనా పెళ్లి చేసుకోవడానికి? ఒక అమ్మాయిని తీసుకొస్తున్నా. ఈరోజు అమావాస్యరా దరిద్రుడా, ఒక 3 రోజులు ఆయనంకరా. అమావాస్య రోజు పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? వెయిట్, నాకు యూఎస్ ప్లాన్ ఉంది. రీసెంట్గానే ఎగ్జామ్స్ రాశాను. సో 1 monthలో రిజల్ట్ రాగానే ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోదాం. నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు, నేనే చేస్తాను. నువ్వు నన్ను చూసుకుంటే చాలు. నిన్ను చూసుకోవడం అంటే అంట్లు తోమడం, బట్టలు ఉతకడం అదేనా? చిచ్చి, అవన్నీ కాదు. అవన్నీ చేయడానికి అక్కడ వర్కర్స్ ఉంటారు. నువ్వు నన్ను మాత్రం చూసుకుంటే చాలు. జారి వాళ్ళు కనుల పిల్ల నువ్వు ఇల్లనా, ముందు నుండి నడుచుకుంటూ వెళితే అల్లగు వెల్లో ఉన్న గుండెలోని గుండె ఏదోనా, గుండె చప్పు కాపుతున్నది. ఏ మత్తు కళ్ళలో తాగి ఉన్నది ఏదో మాయా, నా గుండె లోపలే గుచ్చుతున్నది అయినా హాయా. బాగుంది బాధే నీ వల్లే, నిన్ను తాకితే రాధరాయికైన ప్రాణమే, రగాలు తీసే నిన్ను తాకే గాలే, నా శ్వాస ఆగినా నా ప్రేమ మారదే, నాలోని ఊపిరే నీపై ప్రేమే. నీ వెంటే నడిచే నేనంటే నాకే ఇష్టం, నా వెంటే నువ్వుంటే రాని నే ఏ కష్టం. బ్రతుకైనా చావైనా నీ వెంటే, లోకాన్నే గెలిచేనా నువ్వుంటే. ఈ గుండెల్లో లేదే ఇన్నాళ్ళు ఈ గాదేనా వల్లే ఇక కాదే, బాగుంది బాధే నీ వల్లే. One minute. హలో, సరే వస్తున్నా. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. బాయ్. రండి, నేను డ్రాప్ చేస్తాను. ఓకే.
అరే ఇంతకేమైందన్నా, పెళ్లి చేసుకున్నారా లేదా? అరే పానం అవసలే అరే మీకు గింత షుగర్ ఎందుకు అంత తుత్తరు ఎందుకురా? చెప్తాను కదా స్టోరీ ఇక నేను. అరే ఏను నువ్వు కూడా ఏను చెప్తాను నేను. అరే ఎప్పుడైతే వాడి లైఫ్లో ఒక అమ్మాయి వచ్చిందో, అరే వాడు కంప్లీట్గా ప్రాంకులు చేసేది బంద్ చేసిండ్రా. నేను కాల్ చేస్తే ఆన్సర్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు, అసలు నన్ను పట్టించుకోవడం లేదురా. అంతే అన్న, పోరి దొరికితే దోస్తానని వదిలేస్తారు. ఈ లవర్స్కి ఇది కామనే కదా. వీడు కూడా అట్లనే చేసిండు. ఏమైంది లాస్ట్కి 3-4 ముచ్చట అయింది. మన ఉసురు తాకుతుంది అన్న, గట్టి తాకుతుంది. అరే నీ వల్లరా నా పిల్ల గురించి వెళ్ళిపోయింది. అబ్బో మీరు పెద్ద జోదా అక్బరు, మా వాళ్ళు వదిలేసిపోయిందంట. ఏంద్రా మీ టామ్ అండ్ జెర్రీలో ఆపండ్రా. అసలు మా రాజా లవ్ స్టోరీలా ముందుకెళ్ళేది లేదారా? చెప్పన్నా చెప్ప. అరే అసలు ఆ రోజు ఏమైందో నేను చెప్తా, మీరు వినులే. ఆ రోజు ఏమైందంటే, వీడేంటి నైట్ నుంచి ఇంకా రిప్లై ఇవ్వలేదు, కాల్ చేసి చూద్దాం. హలో అనిత చెప్పు. ఏమైంది బేబీ, నైట్ నుంచి రిప్లై ఇవ్వలేదు? ఎప్పుడు? నైట్ 2 o'clockకి. దయ్యాలు తిరిగే టైంలో మెసేజ్ ఏందని నేనే చేయలే బేబీ. అయినా నిన్న మొత్తం షాపింగ్ అని చెప్పావు కదా, బాగా టైర్డ్ అయిపోయాను. అంటే నువ్వు నాతో ఇష్టంతో కాకుండా కష్టంతో వస్తున్నావా? అయినా నేను కూడా నీతో షాపింగ్ చేశా కదా, నేనెందుకు స్ట్రెయిన్ అవ్వలేదు? సామాన్లన్నీ నాతో మోపిస్తే నువ్వెందుకు టైర్డ్ అవుతావు దొంగ ముఖం దానా. అయినా నేను నీ అంత ఎనర్జెటిక్ కాదు బేబీ, చాలా సెన్సిటివ్. అమ్మాయి నవ్వేసిందిరా బాబు, చాలు ఇంకా. ఈరోజు నుండి డైలీ నీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తాను, డైలీ రాత్రి జాగారం చేద్దాం, ఓకేనా? ఓకే బాయ్. వీడికి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఫ్రాంక్లకు కూడా రావట్లేదు. ఒకసారి ట్రై చేస్తా. వీడొక్కడు. నా కాల్ కట్ చేస్తావా? మళ్ళీ ట్రై చేస్తా. మళ్ళీ అరే ఏమ్రా వారి అమ్మాయి ఎచ్చుడితోనే దోస్తుని మర్చిపోయినావురా. ఫోన్ ఎత్తులు లేదు, ప్రాంకులు చేసుడు లేదారా? అది కాదురా, పోర్న అటు ఇటు తిప్పుతుంది. తిరుగురా, ఎవడొద్దన్నాడ్రా? తిరుగుకుంటేనే ప్రాంకులు చేయరా. మన దరిద్రపు వీడియోలకు వచ్చేదే ఒక లైకు, నువ్వు ఇట్లా చేస్తే ఆడు కూడా వెళ్ళిపోతాడు రా. సారీ మామ, పదరా పోదాం. కెమెరా ఎక్కడుంది? అంతా రెడీగా కదా సెటప్. పద 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 పోనీ. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రాంక్ చేయడానికి వెళ్తున్నాం. ఇంకెంతమందితో దెబ్బలు తింటారా బాబు? హలో సిస్టర్, ప్రాంక్లు అంటే మాకు ప్యాషన్. ఓహో సరే, కిందికి దిగండి, మీతో మాట్లాడేది ఉంది. ఓకే. మీరు ఇలా ప్రాంక్స్ చేస్తూనే ఉంటే జనాలు మిమ్మల్ని కొడుతూనే ఉంటారు. మీకు అది ఆల్రెడీ అలవాటైపోయింది అనుకో. కానీ కొంతమంది కొట్టరు, పోలీస్ కేసు పెడతారు. అప్పుడు నీకు పాస్పోర్ట్ రాదు, నాతో యూఎస్కి రాలేవు. అప్పుడేం చేస్తారు? బయట వాళ్ళు కేసు పెడుతున్నారని చెప్పి ఇంట్లో వాళ్ళపైన ప్రాంక్ చేయడం స్టార్ట్ చేస్తారు. నిజంగానే ఒకరోజు నీకు యాక్సిడెంట్ అయిందనుకో, ఆపరేషన్కి 10 lakhs కావాలని డాక్టర్ చెప్తాడు. అప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడే మహాన్ బావుడు, ఆయన ఏం చేస్తాడు? నీ బర్త్డేకి అందరి దగ్గర 10 రూపాయలు చందా వసూలు చేశాడు కదా, అలా అందరి దగ్గర 10 రూపాయలు వసూలు చేసి 1000 రూపాయలు జమ చేస్తాడు. మిగిలిన 9 లక్షల చిల్లర కోసం మీ డాడీకి కాల్ చేస్తే మళ్ళీ ప్రాంక్ ఏమో అనుకొని కాల్ కట్ చేస్తాడు. కట్ చేస్తే గోడకి నీ ఫోటో వేసి దండేసి దండం పెడతారు. ఎరా రాజు, నన్ను వదిలేసి వెళ్ళిపోయినవారా? పాములు పట్టేవాడు పాము కాటుకు బలైపోయినట్టు ప్రాంకులు చేసేవాడు ప్రాంకుకు బలైపోవడం ఏంట్రా? వెళ్ళిపోయావు, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? హలో అంకుల్, మీరు మోసం చేశారు కదా అంకుల్. నాన్న పులి కదా, నిజం చేశారు కదా అంకుల్. ఏ
ఆ రోజు మీరు వెళ్తే ఏమయ్యేది? మహా అయితే ఫూల్ అయ్యేవారు. ఇప్పుడు చూడండి, మా వాడికి దండ పడింది. చాలిక ఆపేసి, నీకు దండం ఆపేయండి, ఇంకొద్దు. ప్రాంక్స్ చేయం ఇక. ఈ రోజు నుంచి ప్రాంక్సే చేయం అసలు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. చలో మనం షాపింగ్కి వెళ్దాం. బ్లడ్ డోనర్ అన్నాడు, టైం అవుతుంది ఇంకా రాలేదు. రాజు, డోనర్ అన్నావు, వాడు ఇంకా రాలేదు, ఏంటి కథ? అదేంటన్నా, ఆల్రెడీ పంపించాను కదా లోపలికి. లోపలికి వెళ్ళి ½ అవర్ అవుతుంది. ఎవరు రాలేదే అన్నా? వాడే అన్నా. ఇతను డోనరా? పేషెంట్ అనుకో బ్లడ్ ఎక్కించానే. వీడి పక్క పానం చూసి ఎవడైనా అదే చేస్తాను. ఏమ్రా బాయ్, బ్లడ్ అయితే తీసుకున్నారు కానీ ఫ్రూట్ జ్యూస్ ఏమి ఇవ్వరా? అరే నువ్వు పోరా బాయ్. అరే ఏంద్రా బాయ్, ఏమైందిరా? పోరా పోరా బాయ్. ఏం చేద్దాంరా ఇప్పుడు? ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలి అన్న. ఒక్క 5 నిమిషాలు ఆగన్నా, నేను వాట్సాప్ స్టేటస్ పెడతా, ఎవడో ఒకడు వచ్చేస్తాడు. సరే ఏదో ఒకటి చెయ్యి తొందరగా. ఓకే అన్న. ఓకే ఓకే, నేను లోపల ఉంటా. ఓకే. హలో రాజు. అనిత, స్టేటస్ చూసాను ఇప్పుడే, నాది సేమ్ బ్లడ్ గ్రూప్, నేను వచ్చి ఇవ్వనా? ఓకే, నువ్వు ఇస్తావా? అయితే నీకు అడ్రస్ పంపిస్తాను వాట్సాప్లో, నువ్వు అక్కడికి వచ్చేసేయి. ఓకే, లొకేషన్ పంపు, నేను వస్తున్నా. నీ గురించే వెయిటింగ్, పద తొందరగా. అన్నా, తిన్న ఫ్రెండ్ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. ఓకే, సేమ్ బ్లడ్ గ్రూప్. సేమ్ బ్లడ్ గ్రూప్. ఎవరితో నీకేమవుతుంది? నా ఫ్రెండ్. సరేమ్మా రండి. సరే అన్న, నేను బయట వెయిట్ చేస్తాను, నేను ఉంటా. సరే ఓకే. హలో, బ్లడ్ డెవలప్గా ఉంది, వచ్చేయండి. అనిత, నీ నుండి అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. పుణ్యం నీ ఒక్కడికే కావాలా, నాకొద్దా? రాజు, ఒకసారి లోపలికి రారా. తనదోకే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపు. నాకు ఇప్పుడే ఒక కాల్ వచ్చింది, ఏ పాజిటివ్ బ్లడ్ కావాలంట, ఎమర్జెన్సీ అంట. నీది ఏ పాజిటివ్ కదా? ఓకేనా, ఇస్తావా? ఇస్తాను, నో ప్రాబ్లం. మందే వేయలే కదా? ఏ లేదన్నా. ఓకే గుడ్, రా. ఎవరా అమ్మాయి? ఫ్రెండ్ అంటున్నావు, ఎప్పుడు చూడలే? ఊరుకో అన్నా నువ్వు. తెలుసులేరా. చూడు, ఈ మధ్య గాలి తిరుగుడు ఎక్కువైపోతున్నాయంట. ఏదో ఒక జాబ్ చేసుకోరా, ఎన్ని రోజులు తిరుగుతావు ఇలా? సావగొట్టకన్నా ప్లీజ్. చూడు, నీ లైఫ్, ఒకసారి నాన్నతో కూర్చొని మాట్లాడు. సరేది. అరే ఏంద్రా నీకు ఇంత సడన్గా జ్వరం వచ్చింది? రాత్రేమో నాకు చెప్పకుండా తిన్నట్టున్నావురా నువ్వు. నాకు చెప్పకుండా తింటే గట్టినే జ్వరం వస్తుంది. సరేది. పేరేంటి? రాజు. ఏజ్ ఎంత? 27. టాబ్లెట్స్ రాశాను, రిపోర్ట్స్ ఒక 2 అవర్స్లో వస్తాయి, చూసి చెప్తా. ఓకే, టేక్ కేర్. రే ఏం చేస్తున్నావురా? ఖాళీగా ఉండడం ఎందుకురా?
నీకు సర్జరీ చేస్తా. అరే సావో కొట్టకరా, అసలే ఫీవర్తో వస్తుంటే. నీకు సర్జరీ చేసిన తర్వాత నీకేమన్నా కానీ. అరే ఈ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయిరా? ఏ రిపోర్ట్లు? ప్రోగ్రెస్ రిపోర్ట్లా? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ప్లీజ్ కమ్. పేషెంట్ పేరెంట్ అన్నారు? రాజు సార్. తనకి పేరెంట్స్ ఎవరన్నా ఉన్నారా? ఫాదర్ ఉన్నారు, కాకపోతే తనతో సరిగ్గా మాటలేవు. యాక్చువల్గా తనకి పర్లేదు సార్, చెప్పండి. ఏమైనా సీరియసా? అలాంటిదే. తనకి పాజిటివ్ వచ్చింది. ఏం సార్? పాజిటివ్ వచ్చింది సార్. ఒకసారి మళ్ళీ టెస్ట్ చేస్తే బెటర్ కదా. ఆల్రెడీ 2-3 టైమ్స్ టెస్ట్ చేశానండి, బట్ ఏమైంది? డల్గా ఉన్నావు. పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ ఎందుకు వస్తుంది? రీసెంట్లీ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాం కదా. కదరా మొన్ననే వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా, పాజిటివ్ వచ్చుడింది. నీకు వచ్చింది కోవిడ్ పాజిటివ్ కాదు, HIV పాజిటివ్. ఏం మాట్లాడుతున్నావు? నేను ఆల్రెడీ 3 టైమ్స్ క్రాస్ చెక్ చేయించా, అయినా డాక్టర్స్ ఇదే రిపోర్ట్ ఇస్తున్నారు. రాజు, నీకేమైనా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ స్టిల్ వర్జిన్. మామ చెప్పరా. అరే నువ్వు ఆ సురేష్ గారి సెలూన్లో గడ్డం గీకితావు కదా, వాడు ఒకటే బ్లేడ్ని 20-30 మందికి వేసి గీకుతారా. మేబీ అలా ఏమైనా. రేయ్ రాజు, టెన్షన్ పడకు, బాధపడకు. ఈ టైంలోనే గుండెను రాయి చేసుకోవాలరా. అయినా నీకున్న ప్రాబ్లంకి బాధపడితే ఆ రోగం ఎక్కువైతుందిరా. ఇప్పుడే నువ్వు హ్యాపీగా ఉండాలి. అయినా నిన్ను చూసుకోవడానికి సిస్టర్ ఉందిగా, నీకెందుకురా టెన్షన్? నేను ఉండడం కాదు, తను హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. ఐఎమ్ సారీ టు సే దిస్ రాజు, నాకు US వీసా వచ్చింది, ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతున్నా. టేక్ కేర్. అమ్మయ్యా, అర్జెంట్గా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. రేయ్ చూడ్రా, పోతుంది చూడ్రా. నిన్ను నడి బెడ్ మీద వదిలేసి పోతుంది చూడ్రా. ఎప్పటికైనా నీతో పాటు ఉండేది నేనేరా, నేనే. హలో డాక్టర్, థ్యాంక్ యూ అండి నాకు ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చినందుకు. ఓకే, మరి నా అమౌంట్ గురించి ఏం చేసావు? సరే, అమౌంట్ ఫోన్పే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రే ఫేక్ రిపోర్ట్స్ ఏంట్రా? అసలు ఏమైందిరా నీకు? ఆ అమ్మాయిని కావాలని వదిలించుకుంటున్నావారా? నువ్వు బయటికి పోరా. అది కాదురా, బయటికి నీతో తర్వాత మాట్లాడుతాను. బయటికి పిచ్చా నీకు?
ఎవరైనా సావడానికి వెళ్తారా? సెన్స్ ఉందా? అరే నాకు ఓ విషయం చెప్పు, నువ్వు అసలు ఆ అమ్మాయిని ప్రీ ప్లాన్డ్గా ఎందుకు వదిలించుకోవాలనుకున్నావురా? అరే నేను అది తర్వాత చెప్తానా నీకు? ఆహా తర్వాత కాదు, ఫస్ట్ విషయం చెప్పు. నువ్వు ఏం చెప్పాలరా? అరే నువ్వు ప్రీ ప్లాన్డ్గా అమ్మాయిని వదిలించుకోవాలని అమ్మాయి విషయంలో ఫెయిల్యూర్ అయినావు. ఆ అమ్మాయి కోసము సూసైడ్ అటెంప్ట్ చేసి సూసైడ్లో ఫెయిల్ అయినావు. ఆటోమేటిక్గా మనం ప్రాంక్లో ఫెయిల్యూరే. అసలు ఫెయిల్యూర్ అనేది నీ ఇంటి పేర్లా మారిపోయింది ఏంట్రా? అరే ఎక్కువ మాట్లాడితే బాటిల్ అందుకొని కొడతారా నిన్ను? ఇగో ఇక్కడ కొట్టు కానీ చెప్పరా, నువ్వెందుకురా అలా ఫెయిల్యూర్లో మారిపోయావు? అరే నన్ను దేవుడు ఇంకా ఎందుకు బతికించాలనుకుంటున్నా? చెప్పనా? చెప్పురా. చెప్పనా? చెప్పు. నువ్వేమనుకోద్దు మరి. నేనేమనుకోను. చెప్పు. కన్ఫర్మా? చెప్పు బే. నువ్వు చూసే టార్చర్ ఇంకున్నదిరా, అందుకే దేవుడు నేను ఇంకా బతికిస్తున్నాడు రా. అరే రాజు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి నీకు కరెక్టే కాదురా. అమ్మా అమ్మా, అది ఎన్ని విషయాలలో నిన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేసిందిరా. అరే నువ్వు తినే తిండి, వేసుకునే బట్టలు, మనం చేసే ప్రాంకులు కూడా చేయొద్దందిరా. నన్ను అడిగితే అసలు ఆ అమ్మాయి నీకు కరెక్టే కాదు. అర్థమైందా? అంతేనంటావారా? అంతే. అరే అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? తెల్లారు లేవగానే ముగ్గులేసే అమ్మాయి కావాలరా. ముగ్గులకు దించే అమ్మాయి వద్దా? ఏదే నన్ను అడిగా క్వశ్చన్. అరే నీకెలాంటి అమ్మాయి కావాలరా? నాకు పెగ్గేసే అమ్మాయి కావాలరా. తూ గలీజోడా. సరే ఇప్పటికే ఓవర్ అయిపోయింది. అరే రేపటి నుంచి ప్రాంకులు మళ్ళా స్టార్ట్ చేద్దాం. జనాల మీద మన ప్రాంకులు రుద్దుదాం. వాళ్ళతో ఘోరంగా కుమ్మించుకుందాం. అర్థమైందా? చలో మిగతా మంది ఇంటికాడ తాగుతా. అరే అయినా నీకోసం ఎక్కడో చోట అమ్మాయి పుట్టే ఉంటుందిరా. దానికంటే బెటర్, దానికంటే 100 బాళ్ళు మంచుకున్న అమ్మాయి వస్తుందిరా. అది వస్తుందో లేదో ముందు. నేను కంట్రోల్ ఉన్నా. నేను కంట్రోల్ ఉన్నా. నువ్వు ఆగు. నువ్వు డిచ్చాను. స్లో స్లో. అరే బండికి సీ నేను నడుపుతా. నువ్వేంద్రా నడిపేది? ఇగో నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నేను నడుపుతా. నాకి సరే ఈ రెండిట్లో మన బండి చెప్పరా. ఇది మనది కాదు. ఇదే కదరా మన బండి. ఇంత ఉంది. అబ్బా ఇదిరా మన బండి. ఇదా మార్చేసినవారా? మోడిఫై చేసినవారా? సరేలే నీ మాట ఎప్పుడు కాదన్నా నేను. ఈ పూటకు నువ్వే నడుపు. మళ్ళా అబ్బా ఈ టైంలో పెట్రోల్ అయిపోవాలా? టైంకి క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. ఈ టైంలో ఎవర్రా ఇక్కడ అమ్మాయి ఉంది? చెప్పండి ఏమైంది? యాక్చువల్లీ నా ఫ్రెండ్ బైక్ తీసుకొచ్చాను. సో దారిలో వస్తుంటే పెట్రోల్ అయిపోయింది. మీ అడులు మరీ కకృతిగాలు కాకపోతే 30 రూపాయల పెట్రోల్ కొట్టించి హైదరాబాద్ మొత్తం తిరుగుతూ ఉంటుందా అది? హలో, నేను ఫుల్ ట్యాంకే కొట్టించాను. పార్కింగ్ ప్లేస్లో పెడితే ఎవడో దొబ్బేశాడు. బండి కొట్టేసిలంటే ఏదో అనుకోవచ్చు, పెట్రోల్ కూడా కొట్టేసిలా. అయినా కొట్టేసి ఉంటలేరా, రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? దగ్గరలో పెట్రోల్ బంక్ లేదు. నాదొక ఐడియా. మీ బైక్లో పెట్రోల్ ఉంటే నాకు ఇస్తే నేను డబ్బులు ఇచ్చేస్తాను. ఏడిపోతాను? అలాకెళ్ళి తీస్తావా? అలాకెళ్ళి పెట్రోల్ తీసి అమ్మాయికి ఇచ్చినావు అనుకో, మనం ఇంటి దాకా పోము. అలా కొట్టించిందా 50. ఓ దానకర్లే కొరుకుతాను వాడు. ఆగు.
ఎవడ్రా 30 రూపీస్ పెట్రోల్ కొట్టించేది? నువ్వు నీ పిడత మొహం. ఓకే, అర్థమైంది అర్థమైంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకో ఐడియా ఉంది. ఇంకోట? మీ ఫ్రెండ్ని నా బైక్ దగ్గర వెయిట్ చేయమని చెప్పు, మనిద్దరం వెళ్ళి పెట్రోల్ తీసుకొద్దాం. ఆహా, ఓహో, నువ్వు హీరోయిన్వి, వీడో హీరో, నేను కమెడియన్ గాని. నేను ఈడుంటే మీ ఇద్దరు కలిసి జామ్ జామ్ అని పోతారా పాపా? అయ్యానే అవసరం లేదు, అర్థమైందా? ఇంకోటి ఏదైనా ఆలోచించులే. సరే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? అబ్బా, నీ అయ్యా కాలు పట్టింది దెబ్బకి. నీ స్కూటీ ఏందో, నీ ఐడియా ఏందో. ఏం లత్కోర ఐడియా రాని ఇది? ఏం కాదురా, ఆడపిల్లే కదా, పోనీ. ఏందేం కాదు, పెట్టింది నా కాలు, నీ కాలుకి ఏమైతుంది? 5 నిమిషాలు ఆగరా, అయిపోతుంది అక్కడ. ఇంకా తెలియదురా ఇది. ఆడపిల్లే కదా, 30 రూపాయల పెట్రోల్ పోసి తిరుగుతుంది గిరాగిరా. అరే పిలువురా అయ్యా, పోదాం. ఆగరా, 5 నిమిషాలు వస్తుంది కదా, ఆగు. ఎక్కడికి పోతాం రా, రమ్మన్ రా. వస్తుందిరా. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ వద్దండి, నేను గాంధీ ఫాలోవర్ని. గాంధీ ఫాలోవర్ అయితే థ్యాంక్స్ చెప్పొద్దా? ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అని గాంధీ గారు చెప్పారు కదా, అది నేను ఫాలో అవుతాను. మరి మీరెవరికి ఫాలోవర్? బ్రాండీ ఫాలోవర్. ఓకే ఓకే అండి, బాయ్. అరే, నువ్వు చెప్పిందంతా విన్నాక నాకు ఒకటి అర్థం కావట్లేదురా. అరే, ఆ అమ్మాయికి ఎయిడ్స్ అని ఎందుకు అబద్ధం చెప్పిండు? ఈడు కారు ముందు పోయి ఎందుకు చావాలనుకోండు? నడిమిట్లో ఈ స్కార్ప్ కట్టుకుని పెళ్ళి ఎవర్రా? అరే, లైఫ్లో ఒక అమ్మాయి పోతే లైఫే పోయింది అనుకుంటే దానికంటే వరస్ట్ థింగ్ ఇంకోటి లేదురా. రేయ్, నేనేదో తాగి వాగుతున్నానని చెప్పేసినాను అనుకోదా? అరే పిల్ల బచ్చాలు, నేను మీకు విషయం చెప్తే వినండి. అరే, ప్రేమని సృష్టించలేము, ఓకే, అలా అని నాశనం చేయలేము. చెప్పింది కానీ ఒకవైపు నుంచి మరోవైపుకి డైవర్ట్ చేయొచ్చురా. ఎప్పుడో తెలుసా? అది కూడా నీకు తగిన పిల్ల దొరికినప్పుడు. ఈరోజు సీత, రేపు గీత, తర్వాత రోజు ఇంకెవరోరా. సో ప్రేమ కోసం చావడం, చంపడం లాంటివి చేయకూడదు, ఓకేనా? మామూలు లైఫ్లో కూడా ఒక సీత పోయి ఇంకో గీత వచ్చిందిరా. అబ్బా, అద్దరిపోయిందిరా బ్లాక్. చూడరా, క్యాబ్ ది బే ఫస్ట్. ఓ, క్యాబ్ తీయాలా? అందుకే బ్లాక్ వస్తున్నాయి ఆ ఫోటోలో. మళ్ళీ తీస్తాను. ఈసారి బాగా వచ్చిందిరా ఫోటో. హాయ్ అండి. హాయ్. ఏం చేస్తున్నారు? రేయ్, ఎవరయ్యా అమ్మాయి? అరే మర్చిపోయినావారా, నిన్న నైట్ పెట్రోల్ బంప్లో హెల్ప్ చేశాం. ఓకే ఓకే, ఏమోరా అంత గుర్తు రావట్లేదు. సగం సగం గుర్తొస్తుంది. మీరేంటండి మళ్ళీ మీ స్కూటీలో పెట్రోల్ ఇవ్వడానికి దొబ్బేసిండా? లేదు లేదు, మీ ప్రాంక్ చూద్దామని వచ్చాను. మా ప్రాంక్స్ చాలా డేంజర్ అండి, దెబ్బలు తగులుతాయి. నాకు తెలుసు, మీ ప్రాంక్కి పెద్ద ఫ్యాన్ అండి నేను. మీ ప్రాంక్స్కి నేను ఫాలో కూడా అవుతాను. అవునా? రే, మన దిక్కుమాల ప్రాంక్స్కి ఫాలోవర్స్ అంట, ఫ్యాన్స్ అంట. అబద్ధాలు చెప్తే నమ్మేటట్టు ఉండాలి. అసలు వ్యూస్ ఉండవు, లైక్స్ ఉండవు, ఇంకా ఫ్యాన్ అంటున్నావు. అరే, ఒక లైక్ వచ్చింది కదా మామ. ఆ లైక్ నాదే అనుకోండి. ఇగో, మీరు అబద్ధాలు చెప్పకండి. అబద్ధాలు ఆడితే నా సొంటి ఎతవలు పుడతారు. తర్వాత మీ ఇష్టం ఇక. నిజంగా మీరేనా లైక్ చేసింది? అవునండి. ఏహే ఆపు. అరే, నీకో విషయం చెప్పాలి, నువ్వు ఇట్రా. అరే, నీకో విషయం చెప్పాలరా. చెప్పు. అరే, నువ్వేమనుకోవద్దు. మరి ఏమనుకోనరా, చెప్పు. అంటే నేను ఈ విషయం చెప్పిన తర్వాత మన 20 ఏళ్ళ ఫ్రెండ్షిప్ని సమాధి చెయ్యనరా, చెప్పు. నువ్వు అస్సలు బాధపడనంటే చెప్తా. బాధపడనరా, చెప్పు. గుండెని రాయి చేసుకోరా. చెప్పు. విషయం ఏంటంటే, మన వీడియోస్కి ఒక్క లైక్ కూడా వస్తలేదని చెప్పేసి నేను సత్యగానికి ఫోన్ చెప్పించి నేనే లైక్ కొట్టించినరా. ఏమైంది? సారీరా మామ. హలో రాజుగారండి, ఆయన ఎవరి గురించి చెప్తున్నారో నిజంగా నాకు తెలియదండి.
నేను మీకు పెద్ద అభిమానేనండి. మీకు లైక్ చేసేది కూడా నేనేనండి. ఏ ఆగు, నువ్వు చేసినావా? ఆహా, నువ్వు చేసినావా లైకు? అవును. ప్రూఫ్ ఏంటి చూపి. యూట్యూబ్ ఓపెన్ చేయి. చేయరా? చేస్తాం. ఇగో మా సత్తిగడు కొట్టిన ఒక లైకు ఉందిరా, నేనే చెప్పించా. వెయిట్ టేక్ యూర్ ఓన్ టైం. చూడరా వాడు చెప్పగానే ఎలా కొట్టాడు. రేయ్ డిస్లైక్ పడిందిరా. అర్థమైందా? అంటే ఈ అమ్మాయి జెన్యూన్ రా. వాడు కొట్టలేదురా. మాట చెప్తే మాట మీద నిలబడతాడు అనుకున్నా. మీరేనా అయితే అది? అయినా మీకు ఇంకొకటి చెప్పాలండి. ఇంకేమున్నాయండి? ఆ రోజు మీరు ఒక ఫ్రాడ్ లవర్ నుంచి ఒక అమ్మాయిని సేవ్ చేశారు కదా, తను మా సిస్టరే. తనకి మీ గురించి చెప్పాను. అక్కడ నేను కూడా ఉన్నాను. హలో, పోరా పో. లైవ్లో మీరు ప్రాంక్ చేస్తూ ఉంటే అది చూసి తెగ ఎంజాయ్ చేసేసాను. అసలు మీరు ఎలా కొడుతున్నారో తెలుసా? వాడి ఫేస్ని చూస్తే అయ్యో బాగుందండి నిజంగా. మన ప్రాంక్ స్టార్ రాజు యూట్యూబ్ ఛానల్కి ఒక అభిమాని దొరికిన సందర్భంలో మనం ట్రీట్ ఇద్దాంరా. రేపు ఫ్రీయేనా మీరు? చిన్న ట్రీట్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే, ష్యూర్గా రావాలి మరి. ఓకే, నేను కాల్ చేసి చెప్తాను. ఓకే అండి, బాయ్. బాయ్. మామా ఆగు, ఫోటో తీస్తా. రే క్యాబ్ తీరా మళ్ళీ. మళ్ళీనా? క్రేజీ అసలు. పట్టు ఫోటో తీస్తా. హలో, ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. ఏంటండి బొట్టు బందోబస్తుగా పెట్టిల్లు, ఫంక్షన్కి ఇట్లా పోయిలా? మమ్మల్ని పిలవలే కదండి, అంతే ఉంటుందిలేండి. అలా ఏం లేదు, ఎవ్రీ ఫ్రైడే టెంపుల్కి వెళ్తాను. టెంపుల్కి వెళ్ళారా? దేవుడి మీద భక్తి బాగా ఉన్నట్టుంది. చాలా ఎక్కువ. ఏదైనా ఆర్డర్ చేద్దామా? నాకు చికెన్ బిర్యానీ, చికెన్ మంచూరియా, చికెన్ పులావ్. నాకు మటన్ బిర్యానీ, మటన్ పులావ్, మటన్ మంచూరియా కావాలండి. హలో, ఇది హోటల్ కాదు, ఇది ఐస్ క్రీమ్ పార్లర్. ఓహో, నువ్వు చెప్పరా. మీకు నచ్చింది ఏదైనా ఇవ్వండి. సరే, ఒక వెన్నెలా, 2 స్ట్రాబెర్రీ. అవును, మీరు గాంధీ ఫాలోవర్ అన్నారు, మరి నాన్ వెజ్ ఐటమ్ ఆర్డర్ చేస్తున్నారు? అది మిడ్నైట్లో అమ్మాయిల విషయంలో మాత్రమే. మావోడు ఫుడ్ విషయంలో ముక్కలేందే ముద్ద దిగదండి. అవును, ఎక్స్క్యూజ్ మీ, మీరు ముగ్గులేస్తారా? ఎర్లీ మార్నింగ్ లేచి వేస్తాను. వేస్తారా? మామా ముగ్గులేస్తుందంట. ముయిబే. ఏమైంది? హలో, ఏమైంది? ఏం లేదండి, వాడు అలాగే వాగుతుంటాడు, మీరేం పట్టించుకోకండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, చిన్న డౌట్. మీరు ముగ్గులేస్తారు కదా, మీకు పెగ్గేసే సిస్టర్ ఉందా? ఏంటి? ఏం లేదండి, వాడు అలాగే వాగుతుంటాడు, మీరేం పట్టించుకోకండి. ఏంటి సిగ్గుపడుతున్నావు? నువ్వు సిగ్గుపడితే ఎలా ఉన్నావో చెప్పనా? చెప్పు.
సిగ్గు లేనోడికి సిగ్గుపడితే ఎలా ఉంటుందో అలా ఉన్నావు. అదేంటి అలా అనేసావు? మరి ½ అయింది, ఏదో చెప్పాలన్నావు, చెప్పు. అది ఏ పిల్ల, నీకో విషయం చెప్పాలి. నచ్చితే నవ్వేసేళ్ళు, నచ్చకపోతే నన్ను ఒకటి లాగి పీకెళ్ళు. ఏంటి చెప్పది? సినిమాలో హీరో హీరోయిన్ చూసి నీ మొహం అందంగా ఉంది చందమామలాగా, నువ్వు నవ్వుతే ముత్యాలు రాలుతున్నాయి అంటుంటే వాడేదో తాగేసి వాగుతున్నాడు అనుకునేవాడిని. కానీ నిన్ను చూసాక తెలిసింది వాడు తాగేసిన బ్రాండ్ ఏదో తెలుసుకొని నాకు తాగాలనిపిస్తుంది. అలా నవ్వేసి వెళ్ళిపోతే ఎలా? నేనేమనుకోవాలి? నేను నీకు ఫ్యాన్ అయినంత మాత్రాన లవ్ చేయాలన్నమైన రూల్ ఉందా? సరే ఏం చేయాలి నీకోసం? షాజహాన్లా తాజ్మహల్ కట్టించమంటావా? ప్రతిగుండగానే. అరే మైండ్ దుబ్బిందారా నీకు, ఏం మాట్లాడుతున్నారా? సో ఫైనల్గా ఏమంటావు? ఆలోచించి చెప్తా. ఎప్పుడు? రేపు కలుద్దాం. నేనెరుగని నన్నే నీ వల్లే చూస్తున్నా, నీలో సగభాగాన్నై నేను జీవిస్తున్నా. ప్రాణమా ప్రాణమా నాలోకమంతా నీ వల్లే మారిందా, నా చీకటంతా నీ వల్లే జరిగిందా. ప్రాణమా ప్రాణమా నీ వల్లే పెరిగేనే నా గుండె అలజడే, నీతో నడవాలనే ఓ కోటి యుగములే. నా మనసున పోరు వింటే నీ పేరు, ఇలా ఎవరూ లేరు చేందుకు కన్నీరు. నీకోసం నా గుండె వేచే, గాలంతా గంధాలు వీచే. నీకోసం నా గుండె వేచే, గాలంతా గంధాలు వీచే. నీ స్నేహమే ప్రేమగా మారనే, నా ప్రేమకే శ్వాస నీ స్నేహమే. నీ నవ్వులే నాకు ఓ వెన్నెలా, నీ కోసమే మారనా మిన్నులా. అడుగులో అడుగునై నడవనా నీడనై, శ్వాసలో శ్వాసనై ఉండిపోన నేను నీతోటి, నీ ఊపిరై. నీకోసం నా గుండె వేచే, గాలంతా గంధాలు వీచే. నీకోసం నా గుండె వేచే, గాలంతా గంధాలు వీచే.
అవును ఈరోజు చెప్తా అన్నావు కదా విషయం. ముందు నీ మొబైల్ ఇవ్వు. ఎందుకు? ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తెలుసుకొని చూసేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్లో జనాల మైండ్ సెట్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. నీ గురించి తెలుసుకోవాలంటే 10 minutes నీ మొబైల్ చూస్తే చాలు, తెలిసిపోతుంది. ఓకే. పాస్వర్డ్ ఏంటి? 4543. ఏంటి ఈఎంఐ లోన్ యాపాలు అంతగా తిట్టేస్తున్నారు? పే చేయలేదా? లేదు, పే చేయలేదు. అవి ఇల్లీగల్ మొబైల్ లోన్ యాప్స్. సో వాళ్ళు లోన్ పే చేయకపోతే పరువు తీస్తారంట. ఎలాగో పరువు లేదు కదా, లేని పరువుని ఎలా తీస్తారో చూద్దామని పే చేయలేదు. సాయి పల్లవికి ప్రపోజల్స్ మెసేజ్ పెట్టావేంటి? అంటే తన నా మొదటి క్రష్. తన ఫిదా సినిమా చూసి ఫిదా అయిపోయా. మరి తన్నే పెళ్లి చేసుకోవాల్సింది, నా వెంట ఎందుకు పడుతున్నావు? నీ డీపీలో మహేష్ బాబు ఉన్నాడు, అయితే నువ్వు మహేష్ బాబుని పెళ్లి చేసుకున్నావా? సర్లే కానీ ఒకటి అడుగుతా, నిజం చెప్పు, నీకు లవ్ స్టోరీస్ ఏం లేవా? లేదని ఎవరన్నారు? ఉండేది 6 months బ్యాక్, బ్రేకప్ అయిపోయింది. అవునా? ఎందుకు? ఎందుకంటే యాక్చువల్గా ఆపు, వద్దులే. నీ లవ్ స్టోరీ విని అంత ఓపిక లేదు. కానీ తప్పెవరిది? నాదే. ఓ అవునా, సరే వెళ్దాం పద. అదేంటి రీజన్ అడగవా? జనరల్గా గర్ల్ తప్పు అంటే రీజన్ ఏంటో అడిగేదాన్ని, కానీ నీదే తప్పు అనేసి చెప్పావు కదా, రీజన్ అక్కర్లేదు. నార్మల్గా బాయ్స్ బ్రేకప్ చెప్పాక గర్ల్స్ మీద ఏదేదో చెప్పేసి బ్లేమ్ చేసేస్తుంటారు, కానీ నువ్వు జెన్యూన్గా ఒప్పుకున్నావు. సరే పద వెళ్దామా? సరే వెళ్దాం. అదంతా మందే. మందేనా? ఏయ్ వద్దు పద. ఏం హీరో? హీరో ఏం పోటు మొగాడా? మీ దాంట్లో లీడర్ ఎవరు? ఎందుకురా? చెప్పండి రా ఎవరో. ఇంకో ఆయన్నే. ఈడేనా మీ లీడర్? కనిపిస్తలేడారా లీడర్ లెక్క? జాతరలో బుగ్గలు అమ్ముకున్న లెక్క కొడుతుండా? రే అన్న ఉండరా, నేనే. ఏందిరా? అన్న ఒక్క నిమిషం పక్కకు రా అన్న, మాట్లాడాలి. ఏం మాట్లాడాలరా? అరే నువ్వు రా అన్న, ఒక్క నిమిషం రా అన్న. ఏ వదులురా బాయ్, చెయ్యి వదులు. అమ్మాయి ముంగట కొడితే ఇజ్జత్ పోతుందని పక్కకు వచ్చి మాట్లాడుతున్నావా? నాకు ఇజ్జతే లేదన్న. అన్న ఒక్క నిమిషం అన్న, మేము 100 యూట్యూబ్ ప్రాంక్స్ చేసాం, దాంట్లో 80 అప్లోడ్ చేసాం. ఇంకా 20 ఎందుకు అప్లోడ్ చేయలేదో తెలుసా? ఆ 20 వీడియోల్లో మమ్మల్ని బట్టలు ఊడదీసేలా కొట్టారు, అందుకే సెన్సార్ ప్రాబ్లం అని అప్లోడ్ చేయలేదు. ఈ ప్రాంక్స్లలో తప్పు నాది, కానీ ఇక్కడ మాత్రం నా తప్పు లేదు. మీరు 10 కొట్టినా నేను ఒక్కటైనా కొడతా. అన్న ఇజ్జత్ లేని కథలు చేసి ఇజ్జత్ లేనితో దెబ్బలు తిని ఇజ్జత్ పోయిందని ఏడిస్తే ఏం రాదన్న. ఇజ్జత్ పోయిందిరా అన్న, అయ్యా ఇజ్జత్ పోయిందిరా అన్న, ఇజ్జత్ పోయే కదనే. అన్న ఒకడు ఘోరంగా కొట్టిండ్రా తెలుసా, ఇజ్జత్ మొత్తం పోయింది. ఆపండ్రా. ఇట్రారా. అన్నను ఒకడు కొట్టిండు, ఇజ్జత్ అంతా పోయిందిరా అన్నది. ఇజ్జత్ అంతా పోయిందని అన్నది, నిజంగా ఇజ్జత్ మొత్తం పోయింది అన్నది. రే అన్నను ఘోరంగా కొట్టిండ్రా పోరుడు. రే సంపుతారా రే, ఆపో. హలో హలో హలో
ఎంతసేపు రా ఫోన్ లిఫ్ట్ చేయనికి? పన్నావారా? ఏడవంతరా అన్నను పోరోడు కొట్టిండ్రా పాపం. పండుకో. సారీ తమ్మి. సారీ నాకు కాదు, ఆ పిల్లకి చెప్పుదా. సారీ సిస్టర్. సారీ బ్రదర్. మన లేదో తెలియక చేశారు. సారీ అన్నా, దానికెందుకు సారీ చెప్తున్నావు? రావులే. అక్క చెల్లెలు లేరా నీకు? సారీ. మీరు వెళ్ళండి. ఏం చెప్పావు అతనికి? సారీ ఎట్లా చెప్పాడు? నేను గాంధీ ఫాలోవర్ అని చెప్పా. సరే అన్న, వాళ్ళిద్దరు యాక్సెప్ట్ చేసుకున్నారు కదా, పెళ్లి చేసుకున్నారా మరి? అరే, ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రేమించుకోర్రా. కానీ ఆ ఫస్ట్ అమ్మాయి కంటే ఈ అమ్మాయితో ఎక్కువ ఎఫెక్షన్ ఉన్నట్టు కనిపిస్తుందిరా. అది నీకెలా తెలుసు అన్న? ఏహే, నాకు తెలియకపోవడం ఏంట్రా, వాళ్ళిద్దరిని చూస్తే అర్థమైపోతుందిరా. అలాంటి కొన్ని విజువల్స్ ఉన్నాయి, నేను చెప్తాను, నువ్వు విను. చెప్పన్నా. ఆ రోజు ఏమైందంటే అసలు ఏంట్రా రాజు, నీతో బ్రేకప్ అయిన అమ్మాయి కంటే ఈ అమ్మాయితో బాగా కనెక్ట్ అయినట్టున్నావు. ఏమోరా, ఆ అమ్మాయి నా కోసమే పుట్టిందనిపిస్తుంది. నిజమేరా, ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయితో ఎక్కువ లవ్ అటాచ్మెంట్ ఉన్నట్టుంది. అవునారా? ఎలా చెప్తున్నావురా? ఎలా చెప్పడం ఏంట్రా, నీతో 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. మనం చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి నీ దరిద్రంలో నీతోడే ఉన్నాను. నాకు అలా తెలిసిపోతుంది లేరా. మంచిదేగా మామా. రేయ్, మంచిదేరా, నేను కాదనట్లేదు. ఆ మంచి కూడా ఇక్కడి వరకు. నువ్వు ఆ అమ్మాయి మీద ఏదైనా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే తను రీచ్ అయితే వెరీ హ్యాపీ. అదే నీ ఎక్స్పెక్టేషన్స్కి తను రీచ్ కాకపోయిందే అనుకో, అప్పుడే ప్రాబ్లమ్లు స్టార్ట్ అవుతాయి, గొడవలు స్టార్ట్ అవుతాయి. రేయ్, అయినా నువ్వు ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయి ప్రేమిస్తే చాలా హ్యాపీనే కదరా. డెఫినెట్లీ ఉంది మామా. ఎలా చెప్పగలవు? అరే, తను నాతో ఉండే విధానం బట్టి, తను చూపించే కేరింగ్ బట్టి. అరే, నాకు అమ్మ లేదు కదరా, ఒకవేళ నిజంగానే అమ్మ అంటే అలాగే కేర్ చేసేది అనిపిస్తుంది మామ. ఏహే, ఊరుకోరా. ప్రేమించిన ప్రతి ఒక్కడు అమ్మాయిని అమ్మతో కంపేర్ చేయడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. అసలు ఫ్యాక్ట్ మాట్లాడితే అదేంటో తెలుసారా నీకు? ఏంటిదో చెప్పరా. అమ్మలకి పిల్లల మీద అన్కండిషనల్ ప్రేమ ఉంటుందిరా. అసలు మన నుంచి 1% కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు మదర్సేరా. ఎవరిదాకానో ఎందుకురా. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మనే తీసుకో. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎక్కడున్నావు, ఏం చేస్తానో, తిన్నవా, పడుకున్నావా అని చెప్పి మా అమ్మ పొద్దుకు 10 సార్లు నాకు ఫోన్ చేస్తుందిరా. సరే, ఈ గాలి తిరుగులన్నీ తిరిగిన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తిని పడుకోరా అని చెప్తుందిరా. అర్థమైందా? ఈ ప్రాసెస్లో మా అమ్మతో కనీసం నేను ఒక్కసారి కూడా తిన్నవా అమ్మ అని అడగలేదురా. కానీ ఇప్పటికీ కూడా మా అమ్మ జాగ్రత్తగా ఉండు, తిని పడుకో, అసలు తింటున్నాడా లేడా అని ఆలోచిస్తూ ఉంటుందిరా. తన వైపు నుంచి వెళ్ళి నా మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవురా. అదే అమ్మాయిందనుకో, నువ్వు మెసేజ్ చేయకపోతే ఎందుకు మెసేజ్ చేయలేదు, నువ్వు కాల్ చేయకపోతే ఎందుకు కాల్ చేయలేదని చెప్పేసి నీతో ప్రతి క్షణం గొడవ పడుతూనే ఉంటుందిరా. నా మీద ప్రేమ తగ్గిపోయింది అని అంటది. అర్థమైందా? అప్పుడే గొడవలు స్టార్ట్ అవుతాయిరా. నిజంగా ఒకవేళ నీ పిల్ల నీ మీదంత ప్రేమ ఉంటే అదృష్టమేరా. ఉంటుంది మామ, తప్పకుండా. సరే, చూద్దాం. అరే రవి, ఒకసారి అమ్మకు ఫోన్ చేసి తిన్నావా అని అడుగురా. నేనా? వద్దులే. చేయబే. స్పీకర్ పెట్టరా. అరే చెప్పురా. అమ్మా, తిన్నావానే? ఏమరా, పొద్దు పొద్దునే తాగిన వారా? అరే, నువ్వు ఇంటికి రారా, కాళ్ళు ఎరగొడతా. చూసినావు ఏమన్నదో? శ్రావణి. హలో రాజు, తిన్నావా? తినేసాను. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఈవినింగ్ కలుద్దాం. ఓకే. ఓకే,
బాయ్. ఓకే బాయ్. సరే మామ, నేను మళ్ళీ వస్తాను. ఈ మధ్య ఈ రాజుగాడు ఏ ప్రాంక్లకి రావట్లేదు. నేను మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు, నా కాల్కి ఆన్సర్ లేదు. ఫస్ట్ ప్రేమించిన అమ్మాయితోనేమో అలా జరిగింది, ఇప్పుడు ప్రేమించే అమ్మాయితోనేమో ఇలా జరుగుతుంది. అసలు వీళ్ళిద్దరిది నిజంగా ప్రేమేనా? అసలు వీళ్ళిద్దరిది నిజమైన ప్రేమేనా? టెస్ట్ చేద్దాం. నేను ప్రాంక్ చేస్తా వీళ్ళిద్దరి మీద. కాల్ టు శ్రావణి. హలో హలో శ్రావణి, మన మన రాజుగాడు పబ్లిక్లో ప్రాంక్ చేశాడని చెప్పేసని జనాలు బ్లడ్ వచ్చేలా కొట్టారంట. ఏంటి, నిజమా? అవును శ్రావణి. నువ్వు లేవా అక్కడ? లేను శ్రావణి, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి బయటకు వచ్చాను నేను. ఒకసారి నువ్వు ఫాస్ట్గా వెళ్ళవా? ప్లీజ్ ఎక్కడ? లొకేషన్ పంపిస్తాను నీకు. సరే నేను వెళ్తున్నా. ఓకే శ్రావణి, ఓకే. నెక్స్ట్ రాజుగాడికి. హలో 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 రాజు, శ్రావణిని ఎవరో నలుగురు చిల్లరవేదలు హెరెస్ చేస్తున్నారంట్రా. అవునా? ఎక్కడ? అరే సుబ్బుగాడు, మన సుబ్బుగాడు కాల్ చేసి చెప్పాడు రా. వాడు లొకేషన్ పంపించాడు, నేను నీకు ఫార్వర్డ్ చేస్తున్నా, తొందరగా వెళ్ళరా. ఓకే. ఏమైంది శ్రావణి? పీరియడ్స్ అని మార్నింగ్ నుంచి పెయిన్గా ఉంది. నీకు ప్రాంక్ ఎప్పుడు చేయాలో తెలియదా? ఇలాంటి వాటిపై చేయాలో కూడా తెలియదా నీకు? అసలు సెన్స్ ఉందా నీకు? ప్రామిస్ నేను చేయలేదు. ఆ రవిగాడు ఫోన్ చేసి నిన్నెవరో హరాస్ చేస్తారంటే వచ్చాను. ఆ రవిగాడే కాల్ చేశాడు, నిన్నెవడో కొట్టేశాడు, రోడ్ మీద పడేశాడు అనేసి ఇక్కడికి వచ్చా. చూస్తే ఇలా నవ్వుతున్నావు. ఈ రవిగాడు ఏడున్నాడు అసలు? జానీ జానీ ఎస్ పాపా, నేనే మీ ఇద్దరి మీద ప్రాంక్ చేసింది. అసలు మీ ఇద్దరి ప్రేమ ఎంత పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పేసని, అసలు మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికని నేనే ప్రాంక్ చేశా.
మొత్తానికి మీ ఇద్దరి ప్రేమలో సక్సెస్ అయ్యారు. ఓకే ఓకే. కొట్టినప్పుడు తిరిగి నన్ను మళ్ళీ కొట్టాలి కదా, ఎందుకు నవ్వావు? నిన్నెవరో వచ్చేస్తున్నారని బాధతో పరిగెత్తుకుంటూ వచ్చాను. చూడగానే నార్మల్గా కనిపించేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు సేఫ్గా ఉన్న హ్యాపీనెస్ ముందు నువ్వు కొట్టిన దెబ్బ చాలా చిన్నది, అందుకే నవ్వా. పెళ్ళెప్పుడు చేసుకుందాం పిల్ల? మరి చేసుకుందాం పిల్లగా. ముందు నువ్వు మీ నాన్నకి నన్ను పరిచయం చేసి మన గురించి చెప్పు. నేను ఆల్రెడీ చెప్పాను నీ గురించి. వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు, లాస్ట్కి కన్విన్స్ చేసి మీ పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు. వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది కదా. చెప్పేసావా మీ ఇంట్లో? నాకు చెప్పడానికి ఎవరు లేరు, మా నాన్నతో నేను మాట్లాడను. అలా అంటే ఇలా మన ఫ్యామిలీస్ని ఒప్పించుకునే చేసుకుందాం అనుకున్నాం కదా. మా పేరెంట్స్కి చెప్పేశాను నీ గురించి. సరే, మీ నాన్న దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, నేనే ఏదో ఒకటి మాట్లాడతా. సరే అయితే సరే, రేపు వెళ్దామా? వెళ్దాం. ఒక్క నిమిషం. హలో హలో, చెప్పు. ఏమైంది? ఎక్కడా? సరే, నేను అర్జెంటుగా వస్తున్నా, అక్కడే ఉండు. అర్జెంటుగా వెళ్ళాలి, మా నాన్నకి యాక్సిడెంట్ అయిందంట. అవునా? నేను వస్తా. రాజు అన్నా, నాన్నకి ఎలా ఉంది? డాడీకి కొంచెం క్రిటికల్ పొజిషన్ ఉందిరా. యాక్సిడెంట్ కేసు కదా, బ్లడ్ చాలా నీడ్ ఉంది. నీది అదే బ్లడ్ గ్రూప్ కదా. సరే ఇచ్చేయి కదా. కాదన్నా, నేను ఆల్కహాల్ తీసుకున్నా లైట్గా. అరే నీకు అసలు సెన్స్ ఉందా? అరే ఇప్పటికిప్పుడు ఏ పాజిటివ్ బ్లడ్ కావాలంటే ఎలా? ఎక్స్క్యూజ్ మీ సార్, నాది అదే బ్లడ్ గ్రూప్, సో నేను ఇవ్వచ్చా? ఆర్ యు షూర్? ఓకే రండి, నువ్వు కూర్చో. చూసావా, మీ నాన్నంటే ఇష్టం లేదనేసి అన్నావు. ఎలా టెన్షన్ పడుతున్నావో చూడు. అదే ఫ్యామిలీ ఎఫెక్షన్ అంటే. థ్యాంక్ యూ. నేను అంకుల్కే కదా డొనేట్ చేసింది. ఆ ప్లేస్లో ఎవరున్నా నేను డొనేట్ చేసేదాన్ని. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకు. ఒక నిమిషం. హలో. ఓకే ఓకే ఓకే, నేను వెళ్తాను. అర్జెంట్గా పని ఉంది. టేక్ కేర్. నీకే ఎందుకు ఇలా జరుగుతుందిరా?
అసలేమైందన్నా పాయిజన్ ఎందుకు తాగిండు? అసలు వాడు ఎందుకు చావాలనుకున్నాడన్నా చెప్పన్నా. అసలు డాక్టర్ మీ ఊడికి ఏం చెప్పాడన్నా? రే వాడు ఫస్ట్ అమ్మాయితో ప్రీ ప్లాన్డ్గా విడిపోవడానికి, సెకండ్ అమ్మాయి నుంచి కూడా కట్టుకొట్టడానికి, అసలు వాడు చావడానికి ఒకటే ఒక రీజన్ రా. ఏంటన్నా అది? వాడి ఫాదర్ రా. ఫాదరా? అర్థం కాలేదన్నా. క్లియర్గా చెప్పు. రేయ్, రాజుగాడి ఫాదర్ చదువుకునే రోజుల్లో పాకెట్ మనీ కోసం వీర్య కణాలు దానం చేసేదట్రా. వీర్య కణాలు అంటే ఏంటన్నా? స్పమ్ డోనర్ రా. అంటే ఇప్పుడు టెక్నికల్గా ఆ అమ్మాయిలు ఇద్దరు తనకి సిస్టర్స్ అవుతారు కదా. నువ్వు ఇంటెలిజెంట్ రా, నువ్వు షార్ప్. అందుకేగా వాడు సావాలనుకున్నది. అయ్యో పాపం, అందుకే అన్న వాళ్ళ గాడ్ ఫాదర్ అంటారు. అంటే ఇప్పుడు అబ్బాయి పాయిజన్ తాగాడు కదన్నా, తర్వాత ఏమైంది? హలో నాన్న రాజు, ఎలా ఉన్నావురా? చెప్పు. చావుకి పావు గంట దూరంలో ఉన్నా. నువ్వెందుకు కాల్ చేసావు? ఏమైందిరా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏమైందో నీకు తెలీదా? నువ్వు చేసిన పాపాలన్నీ నా చుట్టే తిరుగుతున్నాయిరా. ఏందిరా నువ్వు మాట్లాడేది? నేనేం చేశాను? నీకు గుర్తులేదా ఏం చేసావో? రిపోర్ట్ వచ్చారా? ఈఎంఐ రిపోర్ట్స్ కూడా డాడీ డిఎన్ఏ రిపోర్ట్స్తో మ్యాచ్ అవుతున్నాయి. నేను చచ్చిపోతున్నారా? నెక్స్ట్ జన్మలోనైనా నువ్వు నాకు తండ్రిగా రావద్దని కోరుకుంటున్నా. వచ్చే జన్మ దాకెందుకురా, ఈ జన్మకే నేను నీకు ఫాదర్ని కాదు. అవునరా, నువ్వు నా తండ్రివి కాదు. అవునరా పిచ్చోడా, నువ్వు నా కొడుకు కాదురా, నిన్ను నేను అడాప్ట్ చేసుకున్నా. నాకు పెళ్లి కాగానే పిల్లలు పుట్టలేదని నా పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయింది. ఈ ఒంటరి జీవితం భరించలేక నిన్ను అడాప్ట్ చేసుకున్నా. నిజమేనా ఇది? నిజంరా, నా మీద ఒట్టు. అర్జెంట్గా ఫోన్ కట్ చేయరా. ఒరే కట్ చేయకరా, వినరా. అరే అరే రవి, రవి హలో. ఫోన్ ఎత్తురా ప్లీజ్ రా. వీడొకడు డిస్టర్బెన్స్. ఎత్తురా రవి ప్లీజ్ రా. అరే ఏంది వీని బాధ అసలు? హలో. అరే రవి, నేను పాయిజన్ తాగినారా, రారా తొందరగా. సరే మంచిది. ఈ టైంలో జోక్ చేయకరా. ఇప్పుడు ఏం చేయాలరా? దినాలకు రా అని చెప్పి పిలవడానికి చేసినవారా? నేను బతకాలనుకుంటున్నారా రవి, నన్ను సేవ్ చేయి. సరే సరే, కొంచెం పని మీద ఉన్నా, అయిపోగానే వస్తా. రే తొందరగా రారా ప్లీజ్. అరే తిండిపోతాడా? ఏమైందో చెప్పరా? ఏమైందన్నా అసలు? డాక్టర్ డాక్టర్ మామయ్యుడు మళ్ళీ సూసైడ్ ఐటమ్ తీసుకున్నాడు మామయ్య. ఇక చూడు ఏదో చూద్దాం ఇక. డాక్టర్ డాక్టర్ మావుడు పాయిజన్ తాగేసాడు డాక్టర్. డాక్టర్ డాక్టర్ హీడు పాయిజన్ తాగేసిండు డాక్టర్. డాక్టర్ మావుడు విషయం తాగేసిండు డాక్టర్. ప్లీజ్ డాక్టర్ మావుని కాపాడండి డాక్టర్. ఇది మార్చరీ రూమ్, ఎమర్జెన్సీ వాడు అక్కడ ఉంది, వెళ్ళండి. అక్కడ మీరే చంపేయండి రా నన్ను. డాక్టర్ వీడు చాలా సార్లు సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసిండు డాక్టర్, కానీ ఇప్పుడు వర్కౌట్ కాలే. ఈసారి పాపం బతకాలనుకుంటాడు డాక్టర్. ఎమర్జెన్సీ వాడు అక్కడ ఉంది, అడుందా? వెళ్ళండి. సరే రండ్రా. రేయ్
ఈ దారి గుర్తుపెట్టుకోండి రా, తేడా వస్తే ఇటే రావాలి. రే కన్ఫర్మ్ రా, ఈసారి అయితే నీకు సావేరా. డాక్టర్ మా వాడు పాయిజన్ తాగేశాడు డాక్టర్. రేయ్ ఒక్క డాక్టర్ లేడేంట్రా హాస్పిటల్లో? వీడేంట్రా గున్నెనుగులో ఉన్నాడు? స్టార్ రాజులకు ఉన్నాడంటే ఈ రవిగాడికి ఉన్నాడంటే ఇది పక్క ప్రాంక్ అయ్యంటది. మా ఆయన సంగతి చెప్తా. డాక్టర్ వీడు ప్రాంక్ స్టార్ రాజు, ఇది పక్కా ప్రాంక్ అయ్యంటది. వీళ్ళు మనల్ని ఫూల్ చేయడానికి యాక్టింగ్ చేస్తున్నట్టున్నారు. కావాలంటే వీళ్ళ ఫ్రాంక్ వీడియోస్ చూడండి. యూజ్లెస్ ప్లేస్ హాస్పిటల్లో ఫ్రాంక్ లేందిరా. ఈ గున్నెను మన గురించి చెప్తున్నట్టున్నాడు రా. పిలవండి అయ్యా, పోలీసు పిలవండి, కొడుకులు తన్నాలి. ఉరుకుదాం. అన్నా అసలు ఏమైందన్నా? చెప్పన్నా. అరే వాడు ఎన్నిసార్లు కొట్టినా సావని పామురా వాడు. వాడెందుకు చేస్తారా? మరి ఎట్లా బతకండి చెప్పన్నా. ఈడికా సోద్దడేడు. హలో సార్, ఏంటి గొడవ? ఎవరో ఫ్రాంక్ స్టార్ రాజా అంట పాయిజన్ తాగినట్టు ఫ్రాంక్ చేస్తున్నాడు. ఈ జనరేషన్ వాళ్ళకి అసలు సెన్స్ ఉండదు. ఏమన్నారు? ఫ్రాంక్ స్టార్ రాజా? రాజు రే రే రాజు, రే రాజు ఏమైందిరా? అరే సార్ ఊపిరాడుతుంది సార్, రండి సార్. సార్ రాజు, అరే రాజు రాజు లేరు. అరే రాజు సార్ చూడండి సార్, సార్ ఏమైందో చూడండి సార్ ప్లీజ్ సార్. రాజు 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 సార్ తీసుకెళ్ళు, తొందరగా తీసుకెళ్ళు. రండి సార్. రాజు రాజు అసలు ఆడికెలా తెలిసిందమ్మా? రేయ్ అసలు వాడు ఆ బ్లడ్ బ్యాంక్ పెట్టిందే ఎవరెవరి డిఎన్ఏతో వాళ్ళ నాన్న డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో తెలుసుకోవడానికి. ఓహో, ఆ ఇద్దరు అమ్మాయిలది కూడా అలాగే తెలిసింది. అర్థమైందా? అందుకే సావాలనుకున్నాడు. మొత్తానికి హ్యాపీ ఎండింగ్ రా. హ్యాపీ. అయిపోయిందా? అయిపోయిందన్న. ఫినిష్ కదా, సబ్జెక్ట్ ఫినిష్ కదా. లాస్ట్ లో ఒక విషయం రా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. ఆల్రెడీ ఫుల్ గా తాగేస్తున్నారు. పత్తాపరాలు చేసుకుంటా బయటికి పోతే అడిపోతే ఇటుపోతే అనుకుంటా బైకులు ఇక్కడే పడుకొని పొద్దున తాగిందంతా దిగిన తర్వాత వెళ్ళిపోండి. ఓకేనా? ఓకే. హ్యాపీ స్లీప్ రా, హ్యాపీ స్లీప్. మిగిలిపోయింది నేను వేసేస్తా తర్వాత. ఓకే, గుడ్ నైట్.